హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. సమయం ఉదయం 4:45 అయ్యింది. అప్పుడే తెల్లవారుతూ ఉంది. అలారం అలా కుయ్యమని మోగగానే దేవ నిద్రలో నుంచి లేచాడు. లేచేసరికి అప్పుడే అయిపోయిందా 4:45 అనుకొని కాస్త బద్ధకంగా లేచి అలా కళ్ళు నులుముకొని చూసేసరికి అమ్మో టైం 4:45 అయిపోతుంది, లేవాలి, ఇంకా అవ్వలేదు అనుకుంటున్నానే నేను అనుకుంటూ లేచి పక్కకి చూసేసరికి భార్య రోజా నైటీ మోకాళ్ళ మీద వరకు పోయి కాలు చెయ్యి తన మీద వేసుకుని జుట్టంతా ముఖం మీద పడిపోయి అలా సగం దుప్పటి కప్పుకొని సగం దుప్పటి లేకుండా పడుకుంది. దాంతో ముందు లేచి తనని తాను మెటికలు విరుచుకొని ఒక 5 నిమిషాలు కూర్చున్నాడు. కూర్చొని నిద్రమత్తు వదిలిన తర్వాత ఇక పక్కనే ఉన్నటువంటి భార్యని ముద్దు పెట్టుకొని జుట్టు సరిచేసి దుప్పటి పై వరకు కప్పి భార్యకి డిస్టర్బెన్స్ లేకుండా మెల్లగా లేచి ముందు వాష్రూమ్లోకి వెళ్ళాడు. కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చేసరికి సమయం 5. బ్రషింగు, నా వాష్రూము కంప్లీట్ అయింది, అమ్మయ్య టాస్క్ 1 కంప్లీటెడ్ అనుకొని ముందు మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాడు. మొత్తం ఈ ఏరియాలోనే నువ్వు తప్ప ఏ మగాడే కాదురా, ఏ ఆడది కూడా ఈ టైంకి లేవదు బంగారం అనుకొని వెళ్ళి చీపురు తీసుకొని ముందు వాళ్ళుండేది 3 ఫ్లోర్ల ఇల్లు, కింద ఫ్లోర్లో వీళ్ళుంటారు. ఇంటాయన కొడుకులు కోడళ్ళు పైన 2 ఉంటారు. ఇంటాయన ఆయన భార్య కాలం చేసేశారు. ఈ పోర్షను వీళ్ళకి అద్దెకిచ్చారు. వాళ్ళ కోడళ్ళకి విపరీతమైన బద్ధకం. కింద పోర్షన్లో ఉంటే ఎక్కడా ఆ కింద ఉన్నదంతా చిమ్మి ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టాల్సి వస్తుందోనని వాళ్ళు పై పోర్షన్లో ఉండి కింద పోర్షన్ అద్దెకి పడేశారు వాళ్ళు. దాంతో దేవ స్టార్ట్ చేయి మన డైలీ వర్క్స్ అనుకుని తనకు తానే చెప్పుకొని వెళ్ళి ముందు శుభ్రంగా బయట ఊడ్చేసి ట్యూబ్ పెట్టి నీళ్లు కొట్టేసి చక్కగా ముగ్గులు పెట్టేశాడు. ముగ్గులు పెట్టేసిన తర్వాత అమ్మాయిలు కూడా వేయలేరురా నీలా ముగ్గులు అన్న తర్వాత ఈరోజు గురువారం కదూ అని శుభ్రంగా ముగ్గులో పసుపు కుంకుమ వేసి అక్కడే ఉన్నటువంటి కుండీల్లో ఉన్న 2 పువ్వులు తీసి గుమ్మంలో పెట్టి గడపక పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అటు ఇటు కూడా గుమ్మానికి చక్కగా 2 పువ్వులు పెట్టాడు. పెట్టిన తర్వాత సూపర్ అనుకొని లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత కుంచి చీపిరి తీసుకొని ముందు ఇల్లంతా ఊడ్చేసి తమ బెడ్రూమ్లోకి వెళ్ళి భార్యకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఫ్యాను ఒకటి మీద పెట్టి మళ్ళీ చెమట పడితే భార్య లేస్తుందేమోనని ఏసీ ఆన్ చేసి ఉంచి ముందు ఆ గది వరకే ఊడ్చుకుంటూ బయటకు వచ్చి డోర్ దగ్గరికి వేసి అమ్మయ్య అనే మిగతా 2వ బెడ్రూమ్ కూడా ఉంది. డబల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళదే. ఆ బెడ్రూము హాలు కిచెను మొత్తం క్లీన్ చేసుకొచ్చి మాప్ పెట్టుకొచ్చేసాడు. శబాష్, సెకండ్ టాస్క్ కంప్లీటెడ్ అనుకొని వంటగదిలోకి వెళ్తే అంట్లు ఎదురు చూస్తున్నాయి. 2 అంట్లు ఉన్నాయి సింకులో. అంట్లన్నీ క్లీన్గా కడిగేసి వాటిని నీట్గా స్ట్రెయిన్ అవ్వటానికి వాటర్ బాస్కెట్లో పెట్టేసి ఆ తర్వాత గ్యాస్ పొయ్యి, ఆ తర్వాత కౌంటర్ టాప్ అంతా తుడుచుకొచ్చేసి అంట్లన్నీ ఒకసారి తుడిచేసి వేటి ప్లేసుల్లో వాటిని సర్దేశాడు. సర్దేసిన తర్వాత అమ్మయ్య అనుకొని ముందు స్నానానికి నీళ్లు పెట్టుకోవాలని గ్యాస్ పొయ్యి మీద ఒక పెద్ద గిన్నెతో నీళ్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత నీళ్లు కాగాయి అని చెప్పి నీళ్లు తోడుకొని స్నానానికని వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత నీట్గా తను రెడీ అయిపోతూనే ఒకవైపున వంట ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అమ్మ బాబోయ్ బట్టలారేయలేదు కదో అని వాషింగ్ మిషన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాత్రి మిషన్లో వేసిన బట్టలు అయిపోయి ఉంటాయి అని చెప్పి అన్నీ తీసి శుభ్రంగా ఆరేసి తను టవల్ మీదే ఉన్నాననే విషయం అప్పుడు గుర్తొచ్చి ఫాస్ట్గా తీగ మీద బట్టలు పడిపోకుండా క్లిప్పులు పెట్టేసుకొని లోపలికి పరిగెత్తుకొచ్చి అప్పుడు తను బట్టలు వేసుకున్నాడు. వేసుకుని తలదువ్వుకుని అంతా రెడీ అయ్యాక అటాక్ అనుకొని మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి యాప్రాన్ వేసుకున్నాడు. ఈరోజు ఏం చేద్దాం అని ఆలోచిస్తావేంట్రా ఇంతసేపు, తనకి పూరీ అంటే ఇష్టం కదా, పూరీ చేసే, కర్రీ చేసేసే అన్న తర్వాత రైస్ ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా ఏం చేయటం ఏంటి, వెజిటబుల్ బిర్యానీ చేసేసే, రైతా చేసేసే, ఫాస్ట్గా అయిపోద్ది బాసు అని
తనలో నుండే ఇద్దరు బయటకు వచ్చి 2 ఐడియాలు ఇచ్చినట్టు అనిపించి గబా పూరీలు చేసేసి వేడి వేడి పూరీలు ఇంత తెత్తున పొంగితే అవన్నీ ఒక గిన్నెలో పెట్టేసి కర్రీ చేసి ముందు బ్రేక్ఫాస్ట్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేశాడు. ఆ తర్వాత భార్య కోసమని స్నాక్స్ చిన్న చిన్న బాక్సుల్లో వేసి ఒక 4 బాక్సులు అలా పెట్టి ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. పెట్టిన తర్వాత వెళ్ళి ఆ తర్వాత వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయింది. బా అని చెప్పి అది రెడీగా పెట్టేసుకుని రైతా కమ్మగా కుదిరేసిందని కుర్మా లేకపోతే తను తినలేదేమో అని మళ్ళీ గబగబా ఆల్ మిక్స్ వెజిటబుల్స్తో ఒక కుర్మాలా ప్రిపేర్ చేసేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుకుని మళ్ళీ కౌంటర్ టాప్ అంతా క్లీన్గా నీట్గా తుడుచుకొచ్చేసుకుని ఆ తర్వాత అప్పుడు పాల ప్యాకెట్ తీసి కట్ చేసి పోసి ఘుమఘుమలాడేలా అంటే ఫిల్టర్ కాఫీ 2 కప్పుల్లో కలిపి యాప్రాన్ తీసి మళ్ళీ తగిలిచ్చేసి అప్పుడు ఆ కాఫీ కప్పులతో బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంకా లేవాలరా బంగారం, టైం 8 దాటిపోయింది, మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతే నువ్వు రెడీ అవ్వవు కదా, లేరా బంగారం అనేసరికి అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా, 8 దాటిందే అన్న తర్వాత భార్య లేచింది. భార్యను ముద్దు పెట్టుకొని చేతిలో చూడు ఎంత మంచి ఫ్లేవర్తో కాఫీయో రెడీగా పెట్టాను నీకోసం, ఈ కాఫీ కోసమే లేవాలనిపిస్తుంది. నీకు విషయం తెలుసా, నువ్వు నా లైఫ్లోకి రాకముందు నా కాఫీ టీ ఏవి అలవాట్లేవా, నువ్వు వచ్చాక నీకోసం నేను అలవాటు చేసుకున్నానులే, ఇద్దరం కలిసి తాగుదామని భార్యకి ముద్దులు ఇస్తూ కాఫీ కప్పు చేతిలో పెట్టి తను భార్యతో కలిసి కాఫీ తాగే. బంగారం లేస్తావా, నీకోసమని వేడి నీళ్ళు స్టవ్ మీద మరుగుతున్నాయి, ఈ చల్లటి వాతావరణంలో వేడి నీళ్లతో స్నానం చేద్దు కానీ సాయంత్రం నేను వచ్చాక చేయిస్తానులే నీకు, ఈరోజు తల స్నానం చేద్దు కానీ సాయంత్రం అని భార్య కోసమని బకెట్లో నీళ్లు తోడి బాత్రూంలో పెట్టి బ్రష్ మీద పేస్ట్ వేసి టవల్ కూడా భుజం మీద వేసి లోపలికి పంపించాడు. భార్యని జుట్టంతా ముడేసి ఓ చిన్న ఫ్లక్కర్ పెట్టి ఆ తర్వాత భార్య స్నానం చేసి వచ్చేలోపు భార్య కోసమని అక్కడ బట్టలు తీసి ఈ ఇయర్ రింగ్స్ బాగుంటాయా, ఈ బొట్టు బిళ్ళ బాగుంటుందా, ఈ క్లిప్ బాగుంటుందా, ఈ బ్యాంగిల్స్ బాగుంటాయా అని పెళ్ళాం కోసం అన్నీ రెడీ చేసి పెట్టాడు. అక్కడ తీసి రెడీ చేసి పెట్టేసరికి బయటకు వచ్చి అబ్బా ఎందుకు ఇవన్నీ, ఇంట్లోనేగా నైటీ ఒక్కటి తీస్తే సరిపోద్దిగా వెదవగోలా, అబ్బా అలా అనకరా, నువ్వు రెడీ అయితే చూసుకోవాలని ఉంటుంది నాకు, నువ్వంటే చచ్చేంత ఇష్టమే నాకు, ఎప్పుడు అర్థం చేసుకుంటావు, అయినా ఇవన్నీ నేను ఎవరి కోసం కొనుక్కొస్తున్నానో, వార్డ్రోబ్ నిండా చీరలు బట్టలు అలాగే పడుంటున్నాయి, నైటీ వద్దులే బంగారం, చూడటానికి అదోలా ఉంటుంది, నైట్ వేసుకో, నైటీ నేను వద్దన్నానా, ఎటు వారంలో నేను 7 రోజులు తీసి అన్నీ రెడీగా పెట్టినా నువ్వు ఒక 4 రోజులు నైటీయే వేసుకుంటావు దా అని చెప్పి భార్యకి తనే బట్టలు తొడిగి తనే శారీ కట్టాడు. అయిపోయిన తర్వాత జుట్టంతా నీట్గా దువ్వి పెళ్ళానికి క్లిప్ పెట్టి పౌడర్ రాసి లిప్స్టిక్ వేసి కాటుకు పెట్టి లైట్గా మేకప్ చేసుకుంది పెళ్ళాం. అయిపోయాక బొట్టు పెట్టిన తర్వాత పెళ్ళానికి చేతికి బ్యాంగిల్స్ వేసి మురిసిపోయాడు చూసుకొని, ఎంత అందంగా ఉన్నావో చూడు అని పర్ఫ్యూమ్ స్ప్రే చేసి భార్యని హక్ చేసుకునే, నిండుగా ఉన్నావురా మహాలక్ష్మిలాగా అన్న తర్వాత హ్యాపీయా ఇప్పుడు అంది. హ్యాపీయేలే అని చెప్పి నువ్వు ఈలోపు మిగతా ఏమైనా ఉంటే చూసుకో అని మాట్లాడుతూనే, రాత్రి ఇద్దరు క్లోజ్గా ఉంటారు, ఆ బెడ్షీట్సే ఉండకూడదు కదా మంచం మీద, ఎవరైనా వచ్చినా చూసినా బాగోదు, పైగా అదే కరెక్ట్ కూడా కాదు అనే దాంతో రోజు తను బెడ్షీట్స్ మారుస్తాడు. అలాగే బెడ్షీట్ మార్చేసి వేరే పిల్లో కవర్స్ బెడ్షీట్ వేసేసి నీట్గా చిన్న కుషన్ పిల్లోస్ కూడా పెట్టి బెడ్రూమ్ అంతా నీట్గా రూమ్ స్ప్రే చేసేసాడు. బాగుందా, చాలా బాగుంది ఫ్లేవరు అంది పెళ్ళం. అన్న తర్వాత నీకోసమని నేను టిఫిన్ చేయకుండా ఎదురు చూస్తున్నాను బంగారం, రా నీకు తినిపిస్తూ నేను తింటానని భార్యను తీసుకెళ్ళి పద వెళ్దామంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపోతే పూజరా అనేసరికి అబ్బా ఇదో సోది, రోజు ఏంటో దేవుడు పూజలు చేయకపోతే పలకడా ఏంటి, ఎదవ సోది, తప్పే, అలా అనకూడదు అని తనే అన్నీ రెడీగా పెట్టుకొని చక్కగా మంత్రాలు చదివి ఒక పావు గంటలో పూజ అంతా చేసేస్తే ఈలోపు పెళ్ళం ఫోన్ చూసుకుంటూ కూర్చుంది హాల్లో. అయిపోయిన తర్వాత భార్యని రావాలి అని హారతికి మాత్రమే పిలిస్తే వెళ్ళి హారతి
తీసుకునే భార్యకి తనే బొట్టు పెట్టుకొని నొసట్లో సింధూరం పెట్టి, ఎందుకు ఇప్పుడు ఈ నొసట్లో సింధూరాలు, ఈ బొట్లు ఇవన్నీ బాగా పాతకాలం వాళ్ళ తయారయ్యావు నువ్వు అనేసరికి, ఏదో నా కోసంలే అని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత రమ్మనమని కూర్చోబెట్టి వేడివేడిగా పూరీలు కుర్మా పెట్టి భార్యకి తినిపిస్తూ, బాగుందా అని చెప్పి చేసిన 10 పూరీలు అందులో 8 భార్యే తినేసింది బాగున్నాయని. రెండిటితోనే సరిపెట్టేసుకుని పెళ్ళాం తింటే తన కడుపు నిండిందని నింపేసుకున్నాడు. ఆ తర్వాత చేతులు కడుక్కుని ఆ తిన్నయన్నీ తీసుకెళ్ళి సింకులో పడేసి, ఈవినింగ్ వచ్చాక నేను క్లీన్ చేసుకుంటానులే, నీ కొద్ది బాధ్యతలన్నీ అన్న తర్వాత తన లంచ్ ప్యాక్ సర్దేసుకొని, నీకోసం వెజిటబుల్ బిర్యానీ చేశా, కుర్మా చేయలేదా చేశాను రా, రైతా కూడా చేశాను, స్నాక్స్ నువ్వు పై డబ్బాల్లో నుంచి తీసుకోలేవేమోనని చెప్పి నీకు అన్నీ కింద ఇదిగో ఈజీగా ఉండాలని బాక్సుల్లో సర్దాను, ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, జ్యూసులు 2 చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, తాగి పెట్టవే అని చెప్పి పెళ్ళాన్ని ముద్దు పెట్టుకొని, టైం అవుతుంది మరి వెళ్ళాను ఆఫీస్కి అన్న తర్వాత, సరే వెళ్ళు అన్నాక బాయ్ అని చెప్పి పెళ్ళాన్ని ముద్దు పెట్టుకొని అలా బయటకు వచ్చి బండి తీసి అలా పరిగెత్తుకుంటూ వెళ్తోంది బండి రోడ్డు మీద. చుట్టుపక్కల జనాల్ని చూస్తే ఎవరి హడావిడి వాళ్ళదే. ఆఫీసులకు వెళ్ళే మగవాళ్ళు, ఆడవాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు, ఆఫీసులకు వెళ్ళే పెద్దోళ్ళు, ఎవరి హడావిడిల్లో వాళ్ళు ఉన్నారు. అందరినీ చూసుకుంటూ అలా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న తన మనసు ఒక్కసారిగా గతం పొరల్లోకి పరుగులు పెడుతూ వెళ్ళిపోయింది. తమది ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం. ఆ కుగ్రామంలో తన తండ్రి పేరు రామకృష్ణ, తల్లి పేరు సుమంగళే. ఆ ఇద్దరి దంపతులకి 2 ఎకరాల పొలం, ఒక చిన్న 2 గదుల పెంకుటిల్లు, ఒక ఆవు, గేద, ఇంట్లో పెంచుకునే ఒక 5-6 కోళ్ళు తప్ప ఏ ఆస్తిపాస్తులు లేని దంపతులు వాళ్ళు. ఇక సుమంగళికి పెళ్లిలో అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టిన తాలి గొలుసు, ఆ రోజుల్లో పెట్టిన నల్లబూసలో ఒక 1/2 డజను గాజులు, ఏదో ఒక 2 ఉంగరాలు, ఒక 2 జతల చెవి కమ్మలు తప్ప 100 సవర్ల బంగారాలు ఏమీ లేని కుటుంబం వాళ్ళదే. భార్యాభర్తలది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం ఉన్న 2 ఎకరాల పొలమే ఆయన వ్యవసాయం చేస్తుంటే, సుమంగళే ఒకవైపున ఉన్న ఆవు గేదెలతో పాడి చేసుకుంటూ ఇంట్లోకి సరిపడా మిగతావే పాలు పెరుగు అమ్మేస్తూ ఉండేదే. వాటితో వచ్చిన 4 రూపాయలతోనే అప్పు తప్పు చేయకుండా ప్రశాంతమైన జీవనాన్ని సాగించే భార్యాభర్తలు వీళ్ళు. మంచే తప్ప చెడంటే ఎలా ఉంటుందో తెలియదు. కల్లా కపటం లేని మనుషులు, చదువులు లేవో, సంస్కారం మాత్రం కొండంత ఉన్న మనుషులు. ఆయనన్నా కాస్త 10వ తరగతి దాకా చదువుకున్నాడు. సుమంగళికి ఆ చదువు కూడా లేదు, 5వ క్లాస్ వరకు ఏదో చదువుకుంది అంతే. ఇంత దాంట్లో వీళ్ళిద్దరికీ పెళ్లి చేయగానే వీళ్ళ తల్లిదండ్రులు కాలం చేసేశారు. వీళ్ళకంటూ ఉందే ఇక 2 ఎకరాల పొలం, ఇల్లే తప్ప ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. సుమంగళి గుట్టైన ఇల్లాలు, సంసారం వీధిని పెట్టే రకం కాదు, గొంతెమ్మ కోరికలు కోరే ఇల్లాలు కాదు. ఆయన అత్యాశలకు పోయే మగాడు కాదు, అసమర్థుడు కాదు. అలాగని చెప్పి ఉన్న 2 ఎకరాల పొలాన్ని పద్ధతిగా వ్యవసాయం చేసుకుంటూ కావలసినయే అందులోనే గుట్టుగా నెట్టుకొచ్చుకునే దంపతులు. ఇంట్లో కాస్త ఖాళీ స్థలం ఉందని కూరగాయ పాదులు, ఆకుకూరలు పెట్టుకొని ఇంట్లోకి సరిపడా కూరగాయలు కొనకుండా వాళ్ళు వాళ్ళ వరకు సంసారాన్ని గుట్టుగా ఈడ్చుకొస్తున్న దంపతులు. సుమంగళి పెళ్ళైన తర్వాత గర్భవతి అయ్యిందే. బాబు పుట్టాడు. బాబు పేరు దేవా అని పెట్టుకున్నారు. ఆ తరువాత ఒక్కడు చాలు, ఇక మనకి పిల్లలొద్దని ఆయనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొచ్చుకొని పిండి కొద్దీ రొట్టె అంటారు. ఉన్న ఒక్కడిని ప్రయోజకుడుగా పెంచుకుంటే చాలు, అంతకన్నా మనకి ఇంకేమీ అక్కర్లేదు అన్నాక అలాగేనండి అని ఆ ఉన్న అంతలోనే వాళ్ళు పిల్లాడికి ఏమీ తక్కువ కాకుండా పెంచాలనుకునే దంపతులు. ఇక వాళ్ళ విషయం దగ్గరకు వస్తే పిల్లాడిని వాళ్ళ ఊళ్ళోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ ఊళ్ళో స్కూల్ బాగుంటుంది. దానికి తోడు పిల్లాడు బాగా చదువుకుంటున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? దగ్గర కూర్చోబెట్టుకొని అమ్మా నాన్నలిద్దరూ ప్రేమగా ఉండటమో, మంచితనం మాత్రమే వాళ్ళకి తెలియటమో, వాళ్ళు ఆ మంచితనాన్ని, ఆ కల్లా కపటం లేని తత్వాన్ని, మధ్యతరగతి బ్రతుకులే అయినా కూడా అప్పు తప్పు తప్పుడు పనులు చేయకుండా బ్రతకాలని ఒకళ్ళకి పడి ఏడవటం కాదు, మనం కష్టపడి రూపాయి సంపాదించుకుంటేనే అది మనకి నిలబడుద్దనే, రూపాయి సంపాదించడం కోసం పక్కదారులు తొక్కకూడదు
ఉండకూడదని, భార్యాభర్తలు మాత్రమే శారీరకంగా కలవాలని, పక్కదారులో పక్కింటి ఆడవాళ్ళ వైపు ఎదురింటి ఆడవాళ్ళ వైపు లేదా పనికి మాలిన పనులు చేస్తూ అడ్డమైన వ్యసనాలు నేర్చుకొని పెరగకూడదని కొడుకుని దగ్గరికి తీసుకుని ఎంతో వినయ విధేయతలతో పెంచుకొస్తూ ఉండగా అంతా దాంట్లో కూడా పిల్లాడికి ఆ ఊళ్ళో బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు కూడా గోనెపట్టా సంచులతో వాళ్ళు సంచులు కుట్టించుకొని పుస్తకాలు మోసుకెళ్తుంటే, నాన్న బ్యాగ్ కొనివ్వవా అని దేవా అడిగితే క్లిప్పులు బ్యాగ్ కొనిపెట్టి పిల్లాడి వరకు మంచి బట్టలు కొని వాళ్ళేదో ఒకటే ఏ కాటన్ చీరలో ఏయోటి కట్టుకొని సుమంగళే ఏ లుంగీలో కట్టుకొని రామకృష్ణ సర్దుకుపోయే, పిల్లాడికి మాత్రం పుట్టినరోజుకని మంచి బట్టలు కొనటం, పండగలకని పిల్లాడికి బట్టలు కొనటం, పిల్లాడికి 2 పూట్ల పాలు పట్టించుకోవటం, అంత నెయ్యేసి పిల్లాడికి అన్నం వండుకోవటం, చక్కగా అప్పటికప్పుడు తెంపిన కూరగాయలతో కమ్మటి భోజనం వండి పెట్టుకోవటం, వాళ్ళు నాన్ వెజ్ తిని పిల్లాడు నాన్ వెజ్ తింటే డబ్బులు ఎక్కడ సరిపోవోనని పిల్లాడి వరకు తీసుకురావయ్యా అనే రోజు పిల్లాడి వరకు అంత కైమా కొట్టించుకురావటమో, లేదంటే ఒక చేప కొట్టించుకొచ్చి అందులో 4 ముక్కలు రేపటి పులుసు, 4 ముక్కలు ఈ పూటకి ఏపుడు అని పిల్లాడికి అవి పెట్టుకుంటూ బలం తగ్గకుండా చూసుకుంటూ పిల్లాడికి ఇక ఉన్న అంతలోనే ఆవిడ కాస్త బియ్యం కడిగి ఆ బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యంతో కాసిన చెక్కలు, చక్రాలు, లడ్లు, రవ్వ లడ్లు, సున్నుండలనే పిల్లాడి వరకు మాత్రమే వాళ్ళ కడుపు కట్టుకొని పెట్టుకుంటూ పిల్లాడిని ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసుకుంటూ వాళ్ళకున్న అంతలోనే పిల్లాడికి పంచెల ఫంక్షన్ చేసి 10 మందికి చేయి కడిగించుకుంటూ, చూడయ్యా నువ్వు బాగా చదువుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలి నాయన, నీ మీదే ఉన్నాయి మా ఆశలు కోరికలు, మాలాగా నువ్వు మట్టి పిసుక్కుంటూ బతకూడదు, ఈ 2 ఎకరాల పొలం మీద లక్షలు కోట్లేమీ రావయ్యా, నువ్వు రేపొద్దున చదువుకోకపోతే బాగా చదువుకోవాలి నాయన అని చెప్తే, అలాగే నాన్న అనే చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా చాలా అందంగా ఉండేవాడు. ఒక వయసుకు వచ్చేపాటికి బాగా హైట్ తేలి నిజమైన మగసిరిగల్ల మగాడు ఎలా ఉంటాడో అలా పెరగటం మొదలయ్యాడు దేవ. వాళ్ళ నాన్న మురిసిపోయేవాడు, నా ఎత్తు దాటిపోయాడే వీడు అని 10th క్లాస్కే. 10th చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు, గవర్నమెంట్ స్కూలే అయినా కూడా. ఆ తర్వాత ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకొని ఇంటర్ కూడా పాస్ అయ్యాడు. ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ చేద్దాం అనుకుంటూ ఉండగా నేను ఎంసెట్ రాస్తాను నాన్న అని రాశాడు. రాదేమో అనుకున్న ర్యాంకు వరిస్తూ వచ్చింది. దాంతో పిల్లాడికి ఫ్రీ సీట్ వచ్చింది. కాకపోతే సిటీకి వెళ్ళి చదువుకోవాలి. ముక్కులు చీదిపోసి సుమంగళి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే, నోరు ముయ్యవే, మన ఊళ్ళోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ చదివినోడు అవుతాడు మన పిల్లాడు, వాడు కష్టపడి రాసుకుంటే వాడికి ఫ్రీ సీట్ వస్తే నువ్వు నీ దిక్కుమాలిన ఏడుపులో శుభమా అంట పిల్లాడినే సంతోషంగా పంపాలి కానీ అని రామకృష్ణ అంటే, నేను అందుకే మేడబట్ల వాడిని వదిలిపెట్టి మనం లేవు కదయ్యా, మనం వెళ్ళి చూసి రాకూడదా, సెలవులకు వాడు రాడా, నోరు ముయ్చాలే కానీ అని చెప్పి ఆ తర్వాత రామకృష్ణ బాగా చదువుకో నాయనా అనే హాస్టల్ ఫీజులు కడతామని దిక్కుమాలిన హాస్టళ్లలో వేయకూడదని చెప్పి ఎవరో అన్నారని ఎదురు 3 ఎకరాల పొలం ఆవిడకున్న 6 గాజులు బ్యాంకీలో పెట్టి కుదవ పెట్టి తెచ్చిన డబ్బులతో ఇంకో 3 ఎకరాల పొలం సాగు చేస్తానులే కానీ నువ్వు బాగా చదువుకో అని చెప్పి పిల్లాడిని మంచి హాస్టల్లో వేసి పిల్లాడికి పాకెట్ మనీ కోసమని, పిల్లాడికి కాలేజీకి వెళ్తున్నాడు మంచి బట్టలు కావాలని డబ్బుల విషయంలో ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా ధారపోసే బిడ్డని ఇంజనీరింగ్ చదివించడం మొదలుపెట్టారు. అమ్మా నాన్నల ఆశలు అడియాసలు చేయకూడదు, వాళ్ళ ఆశలు ఒమ్ము చేయకూడదనే చాలా బాగా చదువుకునేవాడు దేవా. ఇక సుమంగళే పిల్లాడి కోసమని నాన్ వెజ్ పచ్చళ్ళని, పిల్లాడి కోసం అయ్యని ఇయ్యని ఆయన నెలకి 3 సార్లు ప్రతి 10 రోజులకోసారి కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏయో ఒకటి పంపిస్తూనే ఉండేదే. ఇక నెలకి కనీసం 2 సార్లైనా వెళ్ళి ఆవిడ కొడుకును చూసుకొచ్చుకోవాలని ఆయన్ని మారం చేసి మరీ తీసుకెళ్లేదే. ఇలా వీళ్ళ ప్రేమానురాగాల మధ్య సెలవులకి ఇంటికి వచ్చి వెళుతూ పిల్లాడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఎంత ఇదైనా పెద్ద పెద్ద కాలేజీల్లో ఏమీ ఫ్రీ సీట్లు రావు కదా, ఒక సాదాసీదా కాలేజీలోనే తను చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ అయిపోగానే నెలకి ఒక 60,000 రూపాయల జీతానికి ఉద్యోగం వచ్చింది. ఆ వచ్చిన దాంట్లో తను 4 అబ్బాయిలతో కలిసి ఒక ఫ్లాట్ షేర్ చేసుకుని ఉంటూ అమ్మ పంపించే వాటితో సర్దుకుంటూ అవసరమైతేనే బయట తను కొనుక్కుంటూ రైస్ కుక్కర్ పెట్టుకొని వండుకుంటూ
నెలకి 50,000 తండ్రికే పంపించాడు దేవ. అలా 1 సంవత్సరం పంపించిన డబ్బులు 6 లక్షల రూపాయలు కొడుకు కష్టార్జితం పంపించాడని, కొడుక్కి ఆ 50,000 రూపాయలు ఉద్యోగం రావటమే గొప్ప, సంవత్సరం అంతా కొట్టుమిట్టాడినా కూడా పొలంలో కొడుక్కి 1 నెల జీతం అంతా కూడా తను సంపాదించలేనని ఆ వచ్చిన ఉద్యోగమే వాళ్ళకెంతో ఘనంగా గొప్పగా అనిపించింది. 10,000 రూపాయల్లో తన ఖర్చులు సర్దుకొని 50,000 రూపాయలు పంపిస్తున్నాడు కదా అని ఆ డబ్బుల్ని కొడుకు కష్టార్జితాన్ని వాడేసుకోవాలనుకునే తల్లిదండ్రులు కాదు. పిల్లాడికి పెళ్లి చేయాలి కాబట్టి ఆ పంపిన 6 లక్షల్లో 1,00,000 రూపాయలు పెట్టి మాత్రం ఇల్లు రెనోవేట్ చేయించి నీట్గా ఇల్లంతా కూడా కాస్త ట్యాపులు పెట్టించి కాస్త దొడ్లయ్యి బాగు చేయించుకొని ఇల్లు సరి చేయించుకున్నారు. మిగతా 5 లక్షల రూపాయలు అలాగే దాచిపెట్టి ఉంచాడు రామకృష్ణయ్య. అయ్యా, నీకు ఉద్యోగం వచ్చి కూడా సంవత్సరం అయిందిగా, ఎవరినైనా ఇష్టపడ్డావా అంటే, లేదమ్మా, లేదు నాన్న అంటే, మరి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకోవచ్చుగా నాయన అంటే, నేను చిన్నోడిని కదే, అప్పుడే పెళ్ళేంటమ్మా నాకు అనేసరికి, ఏం చిన్నోడువయ్యా అంటే, నా వయసు ఎంతే అమ్మ, నాకు 23 కదమ్మా, పెళ్లి చేసుకో నాయనా, ఇలాగే ఉంటే ఎలా చెప్పు, మా మాట వినకుండా అనేసరికి, సరే మీ ఇష్టం అన్నాడు దేవ. అప్పుడే రోజా వాళ్ళ సంబంధం వచ్చింది. వీళ్ళకన్నా 2 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు, వీళ్ళకన్నా ఆవు గేద ఉన్నాయి. వాళ్ళది ఒక గుడిసె. రోజా వాళ్ళు 3 అన్నయ్యల తర్వాత పుట్టిన ఒక ఆడపిల్ల రోజా. వాళ్ళ వరుసగా 3 గుడిసెలేసి వాళ్ళ అన్నయ్యలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉన్నాయి. రోజు కూలీ చేసుకొని బ్రతికే కుటుంబం అయినప్పటికీ కులం కలిసిందని, అమ్మాయి చూడటానికి బాగుందని వీళ్ళు సంబంధం కట్న కానుకలకు ఆశించకుండా మాట్లాడుకున్నారు. రోజాతో దేవా మాట్లాడాడు. నీ వయసు ఎంత అని అడిగితే 20 అని చెప్పింది. సరే, మరీ చిన్నమ్మాయిని చేసుకోకూడదు అనుకున్నానులే అని మనసులో అనుకున్న తర్వాత, ఏం చదువుకున్నావు? ఇంటర్ వరకు చదివానండి. అవునా, నేను నీకు నచ్చానా అంటే, మనం ఉండేది సిటీలో కదా, అక్కడ ఇబ్బంది లేకుండా ఉండగలవుగా, నీకేం ప్రాబ్లం లేదుగా అని అడిగాడు. నాకు సినిమాలంటే పిచ్చి, సీరియల్స్ అంటే పిచ్చి, వచ్చిన ప్రతి సినిమాకి నువ్వు తీసుకెళ్తావుగా, నన్ను తీసుకెళ్తాను అన్నాడు. ఆ తర్వాత నాకు నగలంటే ఇష్టం, నాకు టీవీ చూడటం అంటే ఇష్టం, ఏసీ ఉంటుందా మీ ఇంట్లో, పెట్టించుకుందాంలే అన్నాడు. ఆ ఏసీలో చల్లగా పడుకోవాలనేది నా కోరిక అని చెప్తే, అంతేనా అన్నాడు. అంతే, నువ్వు చదువుకున్నావుగా, నువ్వు ఇంజనీర్ వంటగా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటగా, సాల్లే చూడటానికి బాగున్నావుగా అంది. పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్లకి అంతకన్నా వినయ విధేయతలతో మాట్లాడటం ఎలా వస్తుంది అనుకునే ఆ అమ్మాయి చూడటానికి బాగానే ఉంది, తనకి నచ్చింది. అమ్మా నాన్నలు చూసిన సంబంధం కాదనాలి అనుకోలేదు. మధ్యతరగతి మనుషులు భార్యని ప్రేమించటం, గుండెల్లో పెట్టుకొని పూజించటమే తెలుసు తనకే. తన తల్లిదండ్రులు ఎంత అన్యోన్యంగా ఉన్నారో తన భార్యని తను అలాగే చూసుకోవాలి అనుకున్నాడు. వాళ్ళు పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేము అనేసరికి, అన్నీ మేమే చూసుకుంటామని చెప్పి కొడుకుని రమ్మనమని సుమంగళి రామకృష్ణ కూర్చోబెట్టారు. ఏంటి నాన్న అని అడిగితే, చూడయ్యా, నువ్వు 6 లక్షల రూపాయలు నీ కష్టార్జితాన్ని పంపించావు, అందులో 5 లక్షల రూపాయలు దాచి ఉంచాము, 1,00,000 రూపాయలతో ఇల్లు బాగు చేయించాను. ఇప్పుడు ఈ లెక్కలన్నీ ఎందుకు నాన్న? లేదయ్యా, 2 మాటలు మాట్లాడుకున్నాం. ఒకటి, పెళ్ళి దర్జాగా చేసుకుంటావా, లేదంటే కనుక అనవసరంగా జనాల్ని మేపి ఇవాళ తినేళ్ళినా రేపొద్దున ఇంకోహళ్ళ పెళ్లిలో భోజనాలు బాగున్నాయని పొగిడే మనుషుల గురించి తీసి పక్కన పెట్టి 1,00,000 రూపాయల్లో సింపుల్గా నువ్వు పెళ్లి చేసుకుంటే ఫోటోలు వీడియోలు అన్నీ కలిపి ఆ ఖర్చులోనే మన పల్లెటూళ్ళలోనే చేసుకొని దగ్గర వాళ్ళని పిలుచుకుందాం. మిగిలిన 4 లక్షల రూపాయలతో అమ్మాయికి అమ్మ ఒక హారం నెక్లెస్ తీసుకుందాం అంటుందే. అవి కాకుండా నీ చిన్నప్పటి నుంచి మీ అమ్మ గ్రామ్ బంగారం 2 గ్రాములు బంగారం అని రేపొద్దున కోడలు వచ్చుద్దని కొంత దాచిపెట్టి ఉంచిందే. అది మొన్న నీ పెళ్ళి అనుకుంటున్నప్పుడే తీసి లెక్కలు చూసుకుంటే అమ్మాయికి తాళి గొలుసు నల్లబూసలు, అలాగే అమ్మాయి కోసం అని చెప్పి ఒక ప్రధాన పుంగరం వరకు 2 జతల చెవికమ్మల వరకు సరిపోతాయని మీ అమ్మకి చెప్పారంట. నీకెటు అంతకుముందే మీ అమ్మ పాడి మీద రూపాయి దాచి నీకు బ్రేస్లెట్, ఒక ఉంగరము, గొలుసు చేయించింది పెళ్ళికి అవసరం అనే దాంతో. మీ అత్తింటి వాళ్ళు ఏమీ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళనని మనం చులకన చేయకూడదు. మనకంటూ ఒక సంస్కారం ఉంది. అమ్మాయికి
అమ్మమ్మ అప్పుడొకటి తీసుకున్న చీరలు కట్టుబడికి కానీ ఆ తర్వాత పెళ్ళికి కానీ సరిపడాని తీసుకొని ఉంచింది. కాస్త వెండి సామాను కూడా కొనిపెట్టింది. ఏయ్యా ఏమంటావు అని అడిగితే, మీ ఇష్టం నాన్న, మీరన్నది కూడా కరెక్టేగా, జనాన్ని మేపటం కన్నా అదేదో బంగారం మీద పెడితే మనలాంటి మధ్యతరగతి మనుషులకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు అక్కడికి వస్తుందిగా అన్న తర్వాత సింపుల్గానే ఆయన ఎంతో చక్కగా పెళ్లి చేసుకున్నాడు దేవా రోజాని. పెళ్ళైపోయిన తర్వాత బంగారం మొత్తం పెట్టారు వాళ్ళ అమ్మ నాన్నలో, బట్టలు అవి ఇచ్చారు. ఆ తర్వాత అటు 3 నెలలు ఇటు 3 నెలలు శోభనాలు అయిపోయి ఇక అప్పటి వరకు కొడుకు 4 అబ్బాయిలతో కలిసి ఉంటున్నాడని కోడల్ని తమ దగ్గర వదిలిపెట్టమని చెప్పి వెళ్ళి ఇల్లది చూసుకోమన్నారు. దేవా సిటీకి వచ్చి ఇల్లు వెతుక్కోవటం మొదలు పెడితే ఇక్కడ వరుసగా 3 స్టేర్లు ఉన్న ఇల్లు కనిపించింది. అందులో కింద ఫ్లోర్లో ఉన్న ఇల్లు ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత సరేనని భార్యను తీసుకొని వచ్చేటప్పుడు ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు పంపించాలి, ఎక్కడైనా వాళ్ళు పంపించలేని స్థితిలో ఉన్నారన్నారని సుమంగళే నెయ్యి దగ్గర నుంచి ఉప్పు పప్పు పిండి వంటలు కారాల దగ్గర నుంచి అన్నీ చేసుకొని తీసుకొచ్చి సామాను కొని సర్ది కొడుకు కేసి పెట్టించి కొడుకు కోసమని ఫ్యాన్లు, కొడుకు కోసమని 4 ప్లాస్టిక్ కుర్చీలు, ఒక కొత్త కాపురం పెట్టుకునేటప్పుడు వాళ్ళిద్దరూ తినటానికి సరిపోయి చిన్న ప్లాస్టిక్ టేబుల్, 4 వంట సామాను, ఇప్పుడు దాకా ఆవిడ తేపకోటి కొనుంచిన సామాను కాసిన ఉంటే అవన్నీ తీసుకొచ్చి టీవీ అది కొని, కుదురుకో అమ్మ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, నేనే పిండి వంటలు నెయ్యి పచ్చళ్ళు కారాలు అన్నీ పంపిస్తాను, అవసరమైన కూరగాయలు అవి కూడా ఇప్పుడైతే 10 రోజులకోసారి మన ఊరు నుంచి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వచ్చే వాళ్ళతో నేను పంపుతానే ఉంటానమ్మా, పాలవి కూడా పంపిస్తాను, ఫ్రిడ్జ్ ఉందిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసుకోండమ్మా అని చెప్పి సుమంగళి రామకృష్ణ వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవ రోజాని ఇంట్లో వదిలి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజా ప్రపంచం పెరిగిందే. చుట్టుపక్కల వాళ్ళతో బయట ప్రపంచంతో స్నేహాలు మాటలు కలపటం నేర్చుకుంది. దాంతో ఫస్ట్లో పెళ్ళైన కొత్తల్లో తన ప్రపంచం ఇల్లు మొగుడే. పొద్దున్నే లేచి అంతకుముందు తను రోజు కూలీకి పొలం వెళ్ళేదే. గొడవలు తీసుకొని పొలం వెళ్ళిన తనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచం ఈ సిటీ లైఫ్ చాలా నచ్చేసి గంటలో ఇంటి పని వంట పని అంతా చేసేసి మొగుడితో కబుర్లు చెప్తూ కూర్చొని సాయంత్రం అయ్యేసరికి తెల్లచీర కట్టుకొని రెడీగా ఉండే మొగుడికి బండి ఉంది కాబట్టి రోజు బయటికి వెళ్దామని బయట బిర్యానీ తినొద్దామా, బయట సినిమాకి వెళ్ళొద్దామా, షాపింగ్కి వెళ్ళొద్దామా అని అడిగితే తీసుకెళ్ళేవాడు. ఆ తర్వాత నాకు ఫోన్ కొనిపెట్టమా అని అడిగింది. స్మార్ట్ ఫోన్ కొనిపెట్టాడు. అక్కడి నుంచి ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్లు చూడటమని ఇంట్లో పద్దాకా టీవీ చూడటమని మెల్లమెల్లగా భార్యలో బద్ధకం మొదలైంది. అయినా తను ఇష్టపడి చేసుకున్న భార్య, ఇల్లాలితో గొడవలు పడి సంసారం వీధిని పెట్టుకునే రకం తను కాదు. ఎవరు తన పెళ్ళామేగా, తను ఎవరికి చేస్తాడు, తన భార్య కోసమే కదా. అక్కడ పని మనుషులతో పని చేయించుకోవాలి. 1 గంటలో వాళ్ళన్నీ చేసి వెళ్ళిపోతారు. 10 దాటితే కానీ వాళ్ళు పనికి రారు. 9ంటికే తన ఆఫీస్కి వెళ్ళిపోవాలి. దాంతో తన టైమింగ్స్ కుదిరే విధంగా పని వాళ్ళు దొరకలేదు. ఇంట్లో పని నేను చేయలేకపోతున్నాను, బట్టలు నేను ఉతకలేకపోతున్నాను అందే. దాంతోనే లోన్లోనే ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నాక ఇంటి పని చేయలేకపోతుంది అని పెళ్ళాం ఎప్పుడైతే అందో ఆ ఇంటి పని బాధ్యతలు తనే తీసుకున్నాడో. తనే బయట గుమ్మాలు కడిగి ముగ్గులు పెట్టిన దగ్గర నుంచి ఇల్లు ఉడ్చి మాప్ పెట్టి బట్టల పని, అంట్ల పని, వంట పని మొత్తం తనే చేసుకోవటం మొదలుపెట్టాడు. ఏ చిన్న పని భార్య చేయలేకపోతుంది. ఎక్కడ మళ్ళీ కష్టమని నొచ్చుకుంటుందో, కేవలం పనులు చేసే పని మనిషిగానే తన్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావా అని అంటదేమోనని భార్యని తను ఒక్క మాట అండు. అదే తన అతి మంచితనం. పెళ్ళామంటే తనకు ఎంతో ఇష్టం అనేది చాలా చిన్న విషయం. భార్య అంటే ప్రాణం. పెళ్ళాం కోసం రోజు కూడాను అమ్మ ప్రతి 10 రోజులకోసారి పిండి వంటలు చేసి పంపించినప్పటికీ తనకి ఆఫీస్లో పెద్ద పెద్ద చిప్స్ ప్యాకెట్లు, రోజుకొకటి పేస్ట్రీలు కానీ కేకులు కానీ అలాంటివి అక్కడ తినటానికని స్నాక్స్ పెడతా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు వాటిని పిల్లలకి తీసుకొని వెళ్తూ ఉంటారు. తను మాత్రం అవి కూడా బాక్స్లో పెట్టుకొని భార్య కోసం తీసుకొస్తాడు. వచ్చేటప్పుడు
తండ్రి ఏం తీసుకొస్తాడా అని బిడ్డలు చూసినట్టు పెళ్ళాం ఏం తెచ్చావు అని అడుగుద్ది రాగానే. అందుకోసమని వచ్చేటప్పుడు రోజు భార్య కోసం ఒకరోజు గట్టి పకోడీ, ఒకరోజు జిలేబీ, ఒకరోజు సమోసా, అంతా దాంట్లో మధ్యతరగతి జీవితాలు పొదుపుగా వాడుకోవాలి. పొద్దున పూట వెజ్ తినే తన భార్య సాయంకాలం పూట వెజ్ తిందో. నాన్ వెజ్ తనే తీసుకొచ్చి రోజు ఏదో ఒకటి వండి భార్యకి పెట్టుకుని తను కొంచెం వేసుకుని తిని సరిపుచ్చేసుకుంటాడు. రోజు పూలమ్మే బామ్మ ఉంటుంది, ఆవిడ పువ్వులు రెడీగా పెట్టుంచుద్ది. ఎందుకు రోజు పూలు తెస్తావు, నాకు ఇష్టం లేదంటే అని పెళ్ళామన్నా రాత్రి పడగదిలో కలిసేటప్పుడు పువ్వులు తనే తల్లో పెడతాడో. రోజుకి 2-3 సార్లైనా భార్య ఒంటి మీద చెయ్యకపోతే భార్య అలుగుద్ది, ఊరుకోదు. అంతా దాంట్లో కూడా తనకి పెళ్ళామంటే ఎంతో ఇష్టం. బయట వర్షం పడుతుంటే బిర్యానీలు తెచ్చిపెట్టుకోవటం, ఫ్రైడ్ రైసులు తెచ్చిపెట్టుకోవటం, భార్య కోసం వేడివేడిగా వండి పెట్టుకోవటం, వీటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటాడు తను. అంతా దాంట్లో కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ పెళ్ళాం బాగా డెవలప్ అయింది. చీరల్లో వచ్చిన తన పెళ్ళాం పొద్దస్తమానం నైటీలు వేసుకొని ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు స్లీవ్లెస్ అలా చుడీదారులు లాంటి టాపులు, జీన్సులు లాంటివి వేసుకుంటుంటే నవ్వుకొని ఊరుకున్నాడే తప్ప, పల్లెటూరి బయటివి, పల్లెటూరులో పుట్టి పెరిగావు, సిటీకి వచ్చిన తర్వాత నకరాలు నేర్చావని ఎప్పుడూ పెళ్ళాన్ని అన్న మనిషి కాదు, మనసు కాదు. అలా భార్యతో తన జీవితం మొదలయ్యి 3 సంవత్సరాల కాలం అయిపోయింది. ఈ 3 సంవత్సరాలుగా తనొక్కటే అనుకున్నాడు, ఉద్యోగం బాగా సాగిపోతోందిలే, సంవత్సరానికి ఎంతో కొంత ఇంక్రిమెంట్ వేసి హైకులు పడి ప్రమోషన్లు వచ్చి జీతం పెరుగుతుందిలే అని అక్కడితో జీవితాన్ని ఆపేయాలనుకోలేదు. నాన్న తన జీవితం అంతా కూడా ఆ 2 ఎకరాల పొలం, 2 గదుల పెంకుటింట్లో గడుపుకుంటూ, అమ్మ ఆవు గేదె దగ్గర చేసుకుంటూ తన్ని ఇంత ప్రయోజకుడిని చేశారు. పెళ్ళైన వెంటనే తన పిల్లల్ని కనాలనుకోలేదు. ఎందుకంటే రేపొద్దున పిల్లలు పుట్టేసరికి వాళ్ళకి లైఫ్ సెక్యూర్డ్గా ఉండేలాగా ఏర్పాటు చేసే పిల్లల్ని భూమి మీదకి తీసుకురావాలి. పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు పెరిగిపోయాయని, డైపర్లకు ఇంత అవుతుందని, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు ఇంత అవుతున్నాయని, స్కూల్ ఫీజులకు ఇంత అవుతున్నాయని కొట్టుకునే చాలామంది కొలీగ్స్ని, భార్యాభర్తల్ని చూశాడు తను తన భార్య ఎప్పుడు అలాంటి ఇబ్బందులు పిల్లల వల్ల ఫేస్ చేయకూడదు. పుట్టేసారులే, నారు పోసిన దేవుడు నీరు పోయడా, గాలికో ధూళికో వాళ్లే పెరిగేస్తారులే అనుకునే తత్వం కాదు తనదే. దాంతోనే తన ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచే తనకి ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. దానికోసం ఇన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా భార్యాభర్తలు శారీరకంగా కలిసిన తర్వాత భార్యని పడుకోబెట్టి నిద్రపుచ్చే రోజు మొత్తంలో 1 గంట నుండి 2 గంటల సేపు తన వర్క్ మీద కూర్చుని తను అనుకున్న స్టార్టప్ ప్లాను కంప్లీట్ చేసుకున్నాడు. ప్రతిరోజు వచ్చేటప్పుడు భార్య కోసం ఏదైనా తను తీసుకురావటమే కానీ తినమనమని నోట్లో తినిపించేంత విఘ్నత, జ్ఞానం ఉన్నది కాదు తన పెళ్ళం. ఆయన తను పట్టించుకోడు. అమ్మ పంపించిన స్నాక్స్ తను తిని భార్యకే కొనుక్కొచ్చిన స్నాక్స్ ఇస్తాడు. ఆఫీసులో వాళ్ళంతా మేమంటే మా పిల్లల కోసం తీసుకెళ్తున్నాం, నువ్వు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు దేవా అంటే, నాకు ఇంట్లో ఒక చిన్న పాప ఉందిగా, ఎవరు మా ఆవిడ అంటే, అయ్యో ఆఫీస్కి వచ్చిన కొత్తల్లో మా కన్ను నీ మీద పడలేదురా బంగారం, పనికిమాలిన సన్నాసుల్ని పెళ్లి చేసుకున్నాము, నీలాంటి బంగారాన్ని అయ్యయ్యో కాలు దన్నుకున్నాం, నీ పెళ్ళాం ఏం పుణ్యం చేసిందో మేమేం పాపం చేసుకున్నామో అంటే నవ్వేసి ఈ జన్మకి తనకి నాకు దేవుడు లింక్ కలిపేశాడులే అని నవ్వేవాడు. చాలా మెతక, చాలా సున్నిత స్వభావం. గట్టిగా నోరెత్తి అని కూడా పెళ్ళాన్ని ఎప్పుడూ అనే తత్వం కాదు. భార్య కోసమని ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలనుకునేవాడు. తను సేవింగ్స్ చేయలేకపోవటానికి మరొక కారణం, రోజా ప్రపంచం ఎప్పుడైతే పెరిగిపోయిందో రోజంతా ఏసీ వేసుకొని ఏసీలో ఉంటుంది. దాంతో కరెంటు బిల్లు తడిచి మోపెడవుద్ది. దానికి తోడు ఒకవైపున ఇంట్లో ఏ ఖర్చు తగ్గించుకోవటానికి ఉండదు. ఒకవైపున ఇంటద్దె, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్లో వీటన్నిటికీ కట్టుకోవాలి. తన బండికి పెట్రోల్ ఛార్జీలు కట్టుకోవాలి. భార్యకి ఖరీదైన చీరలంటే, నగలంటే, లగ్జరీ లైఫ్ అంటే వెళ్ళడానికి చాలా ఇష్టం. 2-3 నెలలకోసారి తక్కువలోనే ఎక్కడికో చోటికి ట్రిప్కి వెళదామని అడుగుద్దని తీసుకెళ్తాడు. భార్యకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలనుకునే ఉత్తమ భర్తలు ఈ భూమి మీద ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు దేవ. ఇంత దాంట్లో
జీవితం ఇక్కడితో ఆగిపోకూడదు. రూపాయి సేవింగ్స్ మిగలట్లేదు. ఎంత మధ్యతరగతి జీవితాలు గీసి వాడుకున్నా ఖర్చులకి వచ్చే జీతానికి ఎక్కడ పొంతన ఉండట్లేదు అని రోజు ఎటు భార్య ఇంటి విషయాలేమీ పట్టించుకోదు. కాబట్టి కూరగాయల దగ్గర నుంచి నాన్ వెజ్ల వరకు, సరుకుల దగ్గర నుంచి ఇంట్లో కావలసిన ఫ్రూట్స్ వరకు అన్నీ తనే తీసుకొస్తాడు. ఖర్చులు ఎంత అవుతున్నాయో తనకు అర్థమవుతుంది. రేపు పిల్లలు పుడితే ఖర్చులు పెరుగుతాయనే దాంతో జీవితంలో ఒక అడుగు ధైర్యం చేసి ముందుకు వెయ్యాలని ఈ 3 సంవత్సరాల కాలంగా ఒకవైపున తను వర్క్ చేసుకుంటూనే మరొక వైపున తన స్టార్టప్ ప్లాన్కి ఇన్వెస్టర్లు కావాలని పిచ్చోడు తిరిగినట్టు రోజు ఆఫీసుల చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. అలా వెళ్ళిన ప్రతి చోటకి వీకెండ్స్లో తను వెళ్ళి చాలామందిని కలిసి వచ్చేవాడు. కొంతమంది ఇది వర్కౌట్ అవ్వదు అనేవాళ్ళు, కొంతమంది ఇది ఇలా అయితే ఎలా కుదురుద్ది అనేవాళ్ళు, కొంతమంది ఇది మాకు అమ్మేసి ఎంతో కొంత ఇస్తాం అనేవాళ్ళు. తనకి వ్యాపారంలాగా చేయాలని ఉందే. తన తెలివితేటలతో తను చేసుకున్న ఆ స్టార్టప్ ప్లాన్ని ఎవరికి అమ్మేయాలనుకోలేదు. ఇలా తను కష్టపడుతూనే ఉన్నాడు ఇంతకాలంగా కూడా. ఒక రోజున తనకి ఒక ఫోన్ వచ్చింది. వస్తే హలో అంటే, హలో సార్, మీరు ఈ కంపెనీలో మీకు సంబంధించినటువంటి ప్లాన్ గురించి చెప్పి వెళ్ళారు కదండి అంటే, అవును, మా ఎండి మేడం ఒకసారి మీతో మాట్లాడాలంటున్నారు. మా మేడంకి మీ ప్లాన్ అంట ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేడంకి నచ్చిందంట మీ ప్లాను అనేసరికి రేపు వస్తానండి అని తన ఆనందానికి అవధులు లేవు. భార్యతో చెప్దామనుకున్న తెలుగు మీడియంలో ఇంటర్ చదువుకున్న పెళ్ళానికి ఇప్పటికీ 100 రూపాయలు ఇచ్చి అందులో నుంచి ఒక 32 రూపాయల ఫోను ఎంత అంటే లెక్క చెప్పటం కూడా రాదు. భార్యకి ఇవన్నీ చెప్పటం ఎందుకులే కానీ తను ఆశపడ్డ జీవితం పెళ్ళాం ఎప్పుడు అంటదే. పెద్ద బంగ్లాల్లో ఉండాలి, ఏసీ కారుల్లో తిరగాలి, సెంట్రలైజ్ ఏసీ ఇంట్లో ఉండాలి, 5 స్టార్ హోటళ్లలో తినాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి, ఫ్లైట్లో వెళ్ళాలి, వరల్డ్ టూర్కి వెళ్ళి రావాలి, ఇక ఖరీదైన లక్షల రూపాయల బట్టలు వేసుకోవాలి, కోట్ల రూపాయల నగలు వేసుకోవాలి అని తన భార్య కోరుకున్న కోరిక భర్తగా తను తీర్చే రోజు వచ్చింది అనే దాంతో ఆ స్టార్టప్ ప్లాన్ చెప్పడం కోసం తెల్లారి ఒక ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్తే ఆ అమ్మాయి రమ్మనమన్న తర్వాత లోపలికి వెళ్ళి మే కమిన్ మ్యామ్ అన్న తర్వాత కమిన్ అని అక్కడ ఒక అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి వయసులో తన వయసే ఉంటుందేమో, తనకన్నా కూడా ఇంకా ఓ సంవత్సరం చిన్నదేనేమో. చూడడానికి ఇలా ఉంటారా ఆఫీసుల్లో అమ్మాయిలు, ఇలా ఉంటారా అని నా భార్య కూడా రేపొద్దున నేను బిజినెస్ పెడితే తన్ని కూడా నేను ఇలాగే చూసుకోవాలి. ఎంత సింప్లిసిటీతో, ఎంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంది ఈవిడ అని కూర్చొని, అది మేడం అని చెప్పబోతే ఎక్స్క్యూజ్ మీ పేరు చెప్పలేదు, నా పేరు అడగలేదు అనేసరికి ఆ అమ్మాయి చేయి ముందుకు చాపితే శ్రీ అన్న అమ్మాయే. దేవా అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు చెప్పండి అంది. అన్నాక తన స్టార్టప్ ప్లాన్ గురించి ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఆ ప్లాన్ చాలా నచ్చింది. దాంతో ఎంత ఖర్చు అవ్వచ్చు దేవా అని అడిగితే, అంటే మేడం మొత్తం కలిపి ఒక 3 CR దాకా అవ్వచ్చండి అనేసరికి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నన్ను శ్రీ అని పిలవచ్చు అంటే, పర్లేదు మేడం అన్నాక ఉఫ్ఫో అని, లేదులేండి పిలుస్తాను శ్రీ అన్న తర్వాత, థ్యాంక్ యూ, మనం ఒకే ఏజ్ వాళ్ళం కదా, మరి అండి అంటే ఏదో ఓవర్ మెచ్యూర్డ్గా ఉన్న ఫీల్ వస్తుంది మిస్టర్ అని మీకు నేను ఒక విషయం చెప్పాలండి. ఇది నేను కొత్తగానే స్టార్ట్ చేశాను నా ప్లాన్తో నా బిజినెస్ని డెవలప్ చేసుకుని లాభాల్లోకి తీసుకురావడానికి నేను ఎన్ని తంటాలు పడ్డానో నాకు తెలుసు. కష్టానికి ఉండే విలువని నేను ఎప్పుడు మర్చిపోను. మీరు 3 కోట్లు అడిగారు, నేను 2 కోట్ల రూపాయల వరకు ఇవ్వగలను. మీరు ఆ 2 కోట్లలోనే కొంచెం అడ్జస్ట్ చేసుకోకూడదా? దానికి తోడు మీరు బయట ఎక్కడో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నా ఆఫీస్లో పక్క క్యాబిన్ ఖాళీగా ఉంది, ఆ క్యాబిన్ మీరు తీసుకోండి. ఈ పక్కన ఉన్న ప్లేస్ అంతా ఖాళీగా ఉంది, అక్కడ మీ స్టాఫ్తో మీరు స్టార్ట్ చేసుకోండి. నేను మీకు ఈ హెల్ప్ అయితే చేయగలను. మీకు దానివల్ల కొంత మీకు లాభం వస్తుందనేది నా ఉద్దేశం అని చెప్తే, అలాగే మేడం అన్న తర్వాత అదుగో మళ్ళీ అలాగే శ్రీ అన్నాక, ప్రస్తుతానికైతే
పేరు మీదే మొదలుపెట్టండి. తర్వాత ఇది ఎప్పుడైతే ప్రాఫిట్స్ రావటం స్టార్ట్ అవుద్దో ఆ తర్వాత మీది మీకు సపరేట్గా ఇస్తాను 50-50 షేర్ అనేసరికి నిజంగా అన్నాడు. అందరూ 75-25 అన్నారు మేడం, మీరే 50-50 అన్నారు అనేసరికి చూడండి, కష్టం మీది, ప్లాన్ మీదే. నాకు పెట్టుబడి పెట్టినందుకు 50% ప్రాఫిట్స్లోంచి షేర్ ఇస్తే చాలు. నేను అత్యాసపరురాల్ని కాదండి. నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. మీలాంటి స్టార్టప్ ప్లాన్స్ ఉన్న చాలామందినే అనేసరికి చాలా థ్యాంక్స్ మ్యామ్ అని ఆ అమ్మాయి చేతులు పట్టేసుకొని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి దేవాకి. అయ్యో ఏంటిది చిన్నపిల్లాడిలాగా, ఎప్పుడు కాంట్రాక్ట్ రాసుకుందాం అని అడిగితే, మా అమ్మని అడుగుతాను మేడం, నాకు కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి మాదే, మా అమ్మ మంచి రోజు ఎప్పుడని చెప్తే అప్పుడే రాసుకుందామంటే మీ ఇష్టం అలాగైతే అన్నాక చాలా థ్యాంక్స్ అని అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత భార్యతో చెప్పాలని చాలా ఆనందంగా స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చేసరికి పెళ్ళాం టీవీ చూస్తూ, ఏంది ఆడోళ్ళ సెంటు వాసన వస్తుంది నీ ఒంటి మీద, ఏడకెళ్ళొచ్చా దేని దగ్గరికి పోయావేంది అనే పాటికి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగులుతుంది. నా పెళ్ళాన్ని నేను సాటిస్ఫై చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు, మళ్ళీ ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి రావటం ఒకటి నా బతుక్కే. నేను ఒక ఆవిడ్ని కలిసి వచ్చానులే ఆఫీస్ పని మీద, ఆ మేడం ఖరీదైన పర్ఫ్యూమ్ వేసుకున్నట్టున్నారు, ఆ వాసన నా షర్టు పట్టేసింది, ఏది పడితే అది వాగటమేనంటే అని స్వీట్ తీసుకోమని పెళ్ళాం నోట్లో పెడితే, ఎక్కడికి వెళ్ళా ఇంతసేపు అని అడిగితే, బయటికి వెళ్ళాను. సినిమాకి ఏమైనా వెళ్ళావా నాకు చెప్పకుండా, ఎప్పుడు సినిమాలు షికార్లు అంటావేంటే, నేను చెప్పే వినవు, నాకెందుకు మిగతా సోది నీ సొల్లంతా కూడాను, ఏం తెచ్చా వచ్చేటప్పుడు, బిర్యానీ దమ్మని ఫోన్ చేసా తెచ్చావా అనే పాటికి బిర్యానీ పెట్టించి అలా కూర్చుని భార్యకి చెప్పాలనుకున్నాడు. కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన తన ఐడియా భార్యకి తెలీదు. భార్యకి కావాల్సింది తను రూపాయి సంపాదించటం, అదేదో తను సంపాదించి భార్యని హ్యాపీగా చూసుకుంటే లగ్జరీల్లో చాలే, లాభాలు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పొచ్చులే సర్ప్రైజ్ చేస్తూ డైమండ్ నెక్లెస్ అని అడుగుతుందిగా ఎప్పటి నుంచో, ఆ నెక్లెస్ ఏదో దాని మెడలో పెట్టి చెప్దాంలే సంతోషంగా ఫీల్ అవుద్ది అని అప్పటికి తనేమీ చెప్పలేదు. ఆ తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మంచి రోజు ఎప్పుడే అని అడిగితే ఆవిడ లెక్కలేసి రాహుకాలాలు వర్జ్యాలు ముహూర్తాలు అన్నీ చూసి ఫలానా టైం అని చెప్తే శ్రీ దగ్గరికి వెళ్ళాడు దేవా. మేడం ఈ టైంకి సంతకం పెట్టేసేస్తే మొదలు పెడదాం అనేసరికి, ఉఫ్ఫో మీరు నిజంగా ఈ ప్రొఫెషన్లో ఉండి కూడా ఇవన్నీ నమ్ముతారండి, నేను ఇవేమీ చూసుకోకుండానే స్టార్ట్ చేశాను అంటే, మేడం నేను కొంచెం సెంటి అనుకోండి పోని, అబ్బో అన్న తర్వాత సరే పెట్టనా సైను ఒక్క 10 సెకండ్స్ ఇప్పుడు పెట్టేయండి అన్నాక పెట్టించింది అమ్మాయి. ఆ తర్వాత కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ద బెస్ట్, మీ లైఫ్లో చాలా మంచి గ్రోత్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పింది శ్రీ. ఆ తర్వాత మీకోసమని నా పక్క క్యాబిన్ని రెడీ చేయించాను, ఎదురుగా ఉన్న స్పేస్ అంతా కూడా మీరు స్టాఫ్ కోసం వాడుకోవచ్చు, ఫర్నిషింగ్ కూడా చేయించాను చూడండి అని చూపిస్తే, చాలా థ్యాంక్స్ మ్యామ్ అన్నాడు. మనకి థ్యాంక్స్ వద్దులే కానీ హార్డ్ వర్క్ చేసి మీరు అనుకున్న గోల్ని సాధించండి అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవ కూర్చుని ఇక తన జాబ్కి రిజైన్ చేసి ఫుల్ టైం ఇక్కడే ఉంటూ కష్టపడటం మొదలుపెట్టాడు. అంతా దాంట్లో తన దగ్గర ఇన్నాళ్ళుగా దాస్తున్న అప్పుడో 10,000 అప్పుడో 20,000 కొంత అమౌంట్ ఉంది, అది మొత్తం కలిపి కూడబెట్టుకొని చూసుకుంటే ముందు ఈ బిజినెస్ సక్సెస్ అయ్యేలోపు తనకి ఇంటి ఖర్చులకి ఇంటద్దెలకి వాటికి వీటికి సరిపోద్దులే అనుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఇదివరకంటే 5ంటికి ఆఫీస్ అయిపోయి 6ంటికల్లా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు తనదే సొంత బిజినెస్ కదా, కష్టపడి పని చేయాలనే దాంతో 7-8 వరకు ఉంటుంటే పక్కనే ఉన్న శ్రీ వెళుతూ టైం 8 అయింది అంటే నాకు ఇంకా వర్క్ ఉందండి అనేసరికి, ఇంటికి వెళ్ళరు అంటే పర్లేదులేండి మ్యామ్ అన్నాక తను వెళ్ళిపోయేది. శ్రీ ఇలా కూర్చొని రాత్రి 9 వరకు 10 వరకు 11 వరకు వర్క్ చేసుకుంటూనే ఉండేవాడు. సాయంత్రానికి కూడా సరిపడా భార్యకి వంట చేసి రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను, పొయ్యి ఒక్కటి వెలిగించుకో చాలని చెప్పొచ్చి, అంతా దాంట్లో ఇప్పుడు ఇంటి చాకిరి వంట పని మొత్తం తందే. రోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఆలస్యం అవుతుందంటే, నీకోసమే ఓవర్ టైం చేస్తున్నాలే అని చెప్పేవాడు. పెళ్ళాన్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నానని నిజం చెప్పలేదు.
ఆ తరువాత ఒక రోజున దేవ 11 వరకు ఉండిపోయాడు. ఉండిపోయేసరికి శ్రీ, హే దేవా, టైం ఎంత అయిందో తెలుసా అనేసరికి, చూసుకోలేదే అనేసరికి 11 అయింది, తిందామా అనేసరికి, అవునా 11 అయిపోయిందా అంటే, ఈరోజు మీరు ఉన్నారా, నాకు కూడా ఈరోజు వర్క్ ఉంది, దాంతోనే ఉండిపోయాను అనేసరికి, అవునా అంటూ ఉండగా, తిందాం రండి అనేసరికి, మీరు ఈ టైం వరకే ఉన్నారంటే తిండి విషయం కూడా మర్చిపోయి ఉంటారని తెలుసు, అందుకే ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ పెట్టాను, తిందామా అన్నాక సరేనని కూర్చుంటే, మీరు మీ స్టార్టప్ ప్లాన్ గురించి తప్ప మీ గురించి పర్సనల్గా నాకేమీ చెప్పలేదు, అడగొచ్చా దేవా గురించి అన్న తర్వాత, దేవా గురించి అంత పెద్ద ఇదేమీ లేదు మ్యామ్ అన్నాక, పర్లేదు ఉందే చెప్పండి ఫ్రెండ్స్ అంద అమ్మాయి అన్నాక, ఫ్రెండ్స్ అన్నాడు. అనేసరికి, మా నాన్నగారు రామకృష్ణ, మాకు 2 ఎకరాల పొలం ఉంది, కుగ్రామంలో పుట్టాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, మా అమ్మ పేరు సుమంగలి, మా అమ్మ పాడి చేస్తుంది, మాకు చిన్న పెంకుటిల్లు ఉంది. ఆ తర్వాత ఇక జరిగిన కథ అంతా చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చిన తర్వాత, నైస్, చాలా మంచి అమ్మ నాన్నలు కదా, చాలా గ్రేట్ ఫ్యామిలీ మీదే, ఒక్క కొడుకునే అయినా సరే ఎంత రెస్పాన్సిబుల్గా పెంచి పెద్ద చేశారో, మీ ఆవిడ నిజంగా చాలా లక్కీ, మీ ఆవిడని అడగండి ఏం పుణ్యం చేసుకుందో, ఏమేం పుణ్యాలు చేసుకుంటే మీలాంటి అబ్బాయి భర్తగా దొరుకుతాడో అని అంటే, అదేంటండి నేను అంత గ్రేటా అన్నాడు. మీ జీవితం నిజంగా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, మీలాంటి వాళ్ళ లైఫ్ చూసినప్పుడు అనిపిస్తుంది, ఇలా లైఫ్ ఉండాలంటే దేవుణ్ణి ఏం వరం కోరుకోవాలి, ఆ వరం కోరుకోవాలంటే ఎలాంటి తపస్సులు చేయాలి అనేసరికి, అదేంటి మ్యామ్ మీకు మాత్రం ఏం తక్కువ, లైఫ్లో అన్నీ ఉంటే, లేదు దేవా లైఫ్లో ఏమీ లేవు, లైఫ్ నిజంగా చెప్తున్నానుగా, మీ లైఫ్లా ఎప్పుడు నా లైఫ్ లేదు మేడం అనేసరికి, నువ్వు నీ గురించి చెప్పావు, నేను నా గురించి చెప్పటం ఎంతైనా ధర్మం కదా, మా అమ్మ నాన్నలకి నేను వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంటనే పుట్టిన కూతుర్నే, నేను పుట్టేలోపే మా అమ్మ నాన్నలకి వాగ్యుద్ధాలు జరిగిపోయి ఘర్షణలు గొడవలు జరిగిపోయాయి, నేను అలా పుట్టానో లేదో నా 3 years అయ్యేపాటికి వాళ్ళు సెపరేట్ అయిపోయి డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత అమ్మ నాన్నలు విడిపోయాక నాన్న సెటిల్డ్ ఫ్యామిలీ, అమ్మ నాన్న దగ్గర నుంచి ఎలిమని తీసుకుంది. ఆ తర్వాత ఇక నాన్న నా పేరు మీద కూడా కన్నందుకు కొంత అమౌంట్ ఫిక్స్డ్లో వేసేసి, ఆ రోజు నుంచి ఇద్దరు మాకొద్దంటే మాకొద్దు అనేసుకొని నన్ను, నాన్న ఇంకో పెళ్లి చేసేసుకున్నారు, అమ్మ ఇంకో పెళ్లి చేసేసుకుందే, నేను వెళితే నాన్న మరో భార్యకి నచ్చను, నేను వెళితే అమ్మ మరో భర్తకి నచ్చను, దాంతో వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్లోకి నన్ను వెల్కమ్ చేయరు, ఏదైనా ఖర్చులకి అవసరం అంటే ఇద్దరూ మాత్రం నా పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల ఇంత అమౌంట్ అని ఆ అకౌంట్లో పడేసేవాళ్ళు. ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యల దగ్గర పెరిగాను. నాకు కరెక్ట్గా ఒక 11-12 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళు చనిపోయారు. పోతూ పోతూ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అమ్మ నాన్న ప్రేమను నాకెటు ఇవ్వలేకపోయామనే దాంతో కొంచెం కొంచెం ప్రాపర్టీ నా పేరు మీద అమ్మేసి డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో పడేసి వెళ్ళారు. ఆ రోజు నుంచి నా జీవితం అంతా హాస్టల్లోనే. అలానే చదువుకుంటూ ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్కి వెళ్ళాను. చిన్నప్పటి నుంచే అమ్మా నాన్నల ప్రేమ అంటే తెలియదు, ఆదరణ అంటే తెలియదు, ఆత్మీయత అనురాగాలంటే తెలియదు. దాంతోనే కాలేజీకి వెళ్ళిన కొత్తల్లో ఒక అబ్బాయితో పరిచయం. తను చాలా మంచివాడు, తనే పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారిందే. దాంతో ఇద్దరం చాలా చాలా ప్రేమించుకున్నాం అనేది చాలా చిన్న మాట. తను ప్రపోజ్ చేసినప్పుడు ఈ ప్రపంచంలోనే నాకన్నా గొప్పగా ఉండే అమ్మాయి మరొకటి ఉంటుందా అసలు, నేనెంత అదృష్టం చేసుకుంటే అలాంటోడు నాకు దొరికాడో అనుకున్నాను. నిజం చెప్పాలంటే దేవా, నేను కోరుకుంది ఏంటో తెలుసా, మీరు ఇప్పుడు మీ భార్య మీద చూపించే ప్రేమలో ఒక 25% ప్రేమగా నాకు తినిపించాలని, దగ్గరికి తీసుకోవాలని, బాధ కష్టం వస్తే కన్నీళ్లు తుడిచేవాడవ్వాలని, నాకు ధైర్యం చెప్పాలని, అవన్నీ తను చేసేవాడు. అదే ప్రేమని నేను నమ్మేశాను. దాంతో అతన్ని నేను ఎంత ప్రేమించేదాన్నంటే, నా వరకు నా గురించి అమ్మా నాన్నలు పట్టించుకోరు, కానీ నేను అడిగితే అమౌంట్ వేసేవాళ్ళు ఇద్దరూ కూడాను. ఆ వేసిన అమౌంట్ నాకేమంత ఖర్చులుంటాయి, దాంతోనే వాడి కోసం అని చెప్పి, నువ్వు చెప్తే నమ్మవేమో, అమ్మాయిలు కూడా ఇలా ఉంటారా అని అనుకుంటావేమో, వాడి కాలేజ్ ఫీజు నేను కట్టేదాన్నే, వాడికి ఒకవైపు నుంచే వాడి ఫ్యామిలీ
బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందుకని చెప్పి వాడి ఫీజులు నావే, వాడి బండి నేను కొనిపెట్టాను, వాడి బండిలో పెట్రోల్ ఖర్చు నాదే, వాడికి వేసుకునే ఇన్నర్ వేరుల దగ్గర నుంచి బట్టలు నేను కొనిచ్చేదాన్నే, ప్రతిదీ నేనే చూసుకునేదాన్ని. అంతా చూశానంటే వాడి మీద ఏదో మోజుపడ్డానని తప్పుగా అనుకోవద్దు. వాడంటే నాకు ఇష్టం, ప్రేమ. దాంతోనే నేను వాడి గురించి అంతా ఆలోచించేదాన్నే. అంతా దానిలో వాడు నాకు చాలాసార్లు క్లోజ్ అవ్వాలనుకున్నాడు, దగ్గర అవ్వాలనుకున్నాడు. ప్రేమించానంటే బరితెగించిన రకాన్ని కాదండి. ఫిజికల్గా అతనితో నేను క్లోజ్ అవ్వలేదు. అమ్మా నాన్నల్ని ఎప్పుడైతే చూశానో, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంవత్సరం కూడా గట్టిగా పెళ్ళయ్యాక కలిసి ఉండలేకపోయారు. ప్రేమలో కలిసి ఉండే చాలా జంటలు పెళ్ళైన తర్వాత కలిసి ఉండలేకపోతున్నాయి. లైఫ్ రేపొద్దున ఏంటనే క్వశ్చన్ మార్క్ నాకు మిగల్చకూడదు అనే దాంతో నేను దూరంగానే ఉంచేదాన్ని. ఎప్పుడైనా వ్యాలంటైన్స్ డే అన్నప్పుడు బుగ్గ మీద ఒక ముద్దు, ఇక హగ్గులు లాంటివి మాత్రం చిన్న చిన్న హగ్స్ ఉన్నాయి. కానీ అంతకు మించి మా లైఫ్లో బెడ్లు షేర్ చేసుకొని హోటల్ రూములకు వెళ్ళిన దాకా తను చాలాసార్లు క్లోజ్ అవ్వాలని ట్రై చేసినా నేను ఆ స్పేస్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇద్దరు చదువులు కంప్లీట్ అయిపోయినాయి. నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ప్లాను ఎప్పటి నుంచో ఉంది. దాంతోనే తనకా విషయం చెప్పాను. చెప్పిన తర్వాత స్టార్ట్ చేయి, నేనుంటాను నీకు, నేను నిన్ను ఎంకరేజ్ చేస్తాను, నేను నిన్ను సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు. ఆల్మోస్ట్ ఈ బిజినెస్ కోసం నేను అన్నీ రెడీ చేసుకున్నాను. నా చిన్నప్పటి నుంచి నాన్న నా మీద ఫిక్స్డ్లో వేసిన డబ్బులు కానీ, అమ్మేసిన డబ్బులు కానీ, నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఇచ్చిన డబ్బులు కానీ మొత్తం కలిపి నా దగ్గర ఒక 5 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. అవి పెట్టే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ అన్నాక హార్డ్ వర్క్ చెయ్యాలి. పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడాలి. లేకపోతే మనం నిలదొక్కుకోలేము. సరికదా, మనం పెట్టిన పెట్టుబడి పావలా కూడా మనకి వెనక్కి రాదు. దాంతో నేను నిద్రాహారాలు లేకుండా కష్టపడుతూ ఉంటే తనేమి వచ్చి ఇక్కడే లేడు, నాకు సపోర్ట్ చేసిందే లేదో, నన్ను ఎంకరేజ్ చేసిందే లేదో. అంటే నేను ఇంటికి డబ్బులు పంపించాలి కదా అనే దాంతో తను వేరే జాబ్లోనే జాయిన్ అయ్యాడు. తన సేవింగ్స్ ఏంటి, తనేంటి, తన జీతం ఏంటి, తన శాలరీలు ఏంటి నేను ఏ రోజు అడిగేదాన్ని కాదు. అంతా దానిలో కూడా వాడు బిజీగా ఉన్నానని, ప్రాజెక్టుల్లో పడ్డానని చెప్పినా తిన్నావా తినలేదా, తాగావా తాగలేదా, రోజు కలవటం, మాట్లాడటం, వాడి కోసం ఏదో ఒకటి కొనివ్వటం, వాడి కోసం ఫుడ్ ఆర్డర్లు పెట్టడం, ఎంత బిజీగా ఉన్న నా రొటీన్ లైఫ్లో అది మాత్రం మర్చిపోయేదాన్ని కాదు. ఆ తర్వాత ఇలా నా బిజినెస్ సాగుతూ ఉండగా ఇంత దాంట్లో ఒక రోజున ఊరెళ్ళొస్తాను అన్నాడు. సరేనన్నాను. అంతకుముందు చాలాసార్లు వెళ్ళేవాడు, వచ్చేవాడు. అలాగే వెళ్ళొస్తాడు అనుకుంటే వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఆ తర్వాత అలా వారం, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, ఆ తర్వాత 2 నెలల కాలం గడిచిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. అంతా దాంట్లో కూడా వాళ్ళ ఊరు చెప్పటం గుర్తుంది నాకు. వాళ్ళ ఊరు వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వీడు ఫోటో చూపించి అడిగితే అదొక చిన్న పల్లెటూరు, ఈజీగానే వీళ్ళ అడ్రస్ దొరికింది. వెళ్ళేపాటికి వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు అనేపాటికి తింటూ ఉన్న దేవాకి పొరమాలిపోయిందే. ఆ అమ్మాయి తల మీద తట్టి మంచినీళ్ళు తాగండి అన్నాక వింటూ కూర్చున్నాడు దేవా. అవును, తనకి తన మావయ్య కూతురుతో పెళ్ళైపోయింది. ఏం మాట్లాడాలనుకోలేదు దేవా. ఒకటే అడిగాను, ఎందుకు ఇలా చేసావు అని. దానికి ఒకటే చెప్పాడు, నీకు మీ అమ్మ నాన్నలతో లైఫ్ సరిగ్గా లేదో, వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు. ఇక ఎన్నాళ్ళు అంటావా, నాకంటూ సిటీ లైఫ్ అంటే ఇష్టం. దానికి తోడు నాకు ఒక అమ్మాయిని ప్రేమించాలనేది కల. అందమైన అమ్మాయిని ప్రేమించాలని, తనతో లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలని, ఫిజికల్గా కూడా క్లోజ్ అవ్వాలని అనుకున్నాను. నువ్వేమీ నాతో ఫిజికల్గా క్లోజ్ అవ్వలేదు కదా, నేనేమి నీ జీవితాన్ని నాశనం చేయలేదు కదా, ఇక నువ్వు నా కోసం ఖర్చు పెట్టినవి అంటావా. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఆ ప్రేమకి ఖరీదు కడితే సరిపోయింది అన్నాడు. ఆ తర్వాత నీకు మొత్తం కలిపి వచ్చింది 5 కోట్ల రూపాయలు. ఆ వ్యాపారంలో రేపు లాభం రావచ్చు, నష్టం రావచ్చు. నష్టం వచ్చి నువ్వు నెత్తిన గుడ్డేసుకొని కూర్చుంటే రేపొద్దున నా వెనకమాల నాకు అన్నయ్య వదిన ఉన్నారు, అక్క బావ ఉన్నారు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు రెస్పాన్సిబిలిటీ ఉంది. అవన్నీ నువ్వేం చూడగలుగుతావో. అదే మా మావయ్య కూతురికి అయితే కనుక 10 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ పొలంలో నుంచే ఫ్లైఓవర్ పడుద్దని చెప్తున్నారు.
పడుతున్నారంట. పడితే గనక ఎకరం 2 కోట్ల రూపాయలకి వెళ్ళిపోద్ది. ఇంకో నెల రోజుల్లో ఆ గుడ్ న్యూస్ తెలియపోతుంది అందరికీ కూడా. 20 కోట్లున్న తనెక్కడ రేపొద్దున లైఫ్లో ప్రతిదానికి కూడా నువ్వు రిస్ట్రిక్టెడ్గా ఉంటావో, పెళ్ళికి ముందు క్లోజ్ అవటమే తప్పు అనుకున్నావో, అలాంటిది మా మరదలు నా కోసం ఏం చేయటానికైనా రెడీ అయిందే. నేను లాస్ట్ టైము 4-5 సార్లు వచ్చినప్పుడే మేము ఫిజికల్గా క్లోజ్ అయ్యాం. తన్ని వదిలి నేను ఉండాలనుకోలేదు, అందుకే పెళ్లి చేసేసుకున్నాను. దీంట్లో నో రిగ్రెట్స్ అన్నాడు. ఆ క్షణం నేనేమీ మాట్లాడలేదు. వెనక్కి తిరిగి వచ్చాను. కోపం, బాధ, దిగులు, ఆవేదన ఏదైనా అనుకోదేవా. అమ్మా నాన్నలు చూస్తే అలా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య పోయారో, ఇక ప్రేమించిన వాడు ఇలా చేశాడో, దాంతోనే కోపం, కసి, పగ అన్నీ కలిపి బిజినెస్లోనే చూపించాను. 2 సంవత్సరాల కాలం నిద్రాహారాలు మాని కష్టపడ్డాను. దాంతో బాగా లాభాలు రావటం మొదలైనవి. డబ్బు వాల్యూ ఏంటో తెలిసింది. ఆఫీస్ని ఎలాబొరేట్ చేశాను. స్టార్టప్ ప్లాన్స్ పెట్టుకున్న కొంతమందిని నా బిజినెస్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. వాళ్ళకి నేనే స్టార్టప్కి వాళ్ళకి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాను. దాంతో నాకు మిగతా వ్యాపారాల్లో నుంచి కూడా లాభాలు రావటం మొదలైనవి. రూపాయి చాలా విలువైందని, ఆ రూపాయి లేకపోతే మనుషులు ఈ రోజుల్లో ఎందుకు పనికిరాదని, నేనంత పిచ్చిదాన్నో వెర్రి వెంగళప్పనో నా గురించి నాకే దిగులు, బాధ అనిపించి నన్ను నేనే కొట్టుకున్న క్షణాలు, నన్ను నేను తిట్టుకున్న క్షణాలు ఎన్నో. నేనేదో వాడితో కాల్జారనో కడుపు తెచ్చుకున్నానో కాదు దేవా, కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నల్ని కష్టాలని, దిగుళ్ళని, బాధల్ని చూస్తూ పెరిగిన నేను లైఫ్లో చిన్న బ్లాక్ మార్క్ కూడా లేదు. వాడు రాకముందు నాకు అంత బ్లైండ్గా నేను ఎలా నమ్మేశానో, ఏజ్ మెచ్యూరిటీ లేకపోవటమా, పక్కనే అమ్మా నాన్నల గైడెన్స్ ఇచ్చే సరైన పేరెంట్హుడ్ లేకపోవటమా, లేదంటే నేను చుట్టూ చూసే ప్రపంచంలో చాలామంది లైట్లే అనుకునే లైఫ్ని సాగించుకుంటూ వెళ్ళిపోవటమా. కానీ నా లైఫ్లో అదో మచ్చగా నేను ఎందుకు మిగిలి చేసుకున్నానో అర్థం అవ్వక చాలా డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతున్న క్షణంలో వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత చెప్పుకురావడం మొదలుపెట్టాడు. చాలా పెద్ద తప్పు చేశానని, నిన్ను వదిలేసుకొని నువ్వు ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తావని నేను అనుకోలేదని, నువ్వు బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదిస్తావని, ఇలా చాలా వ్యాపారాలతో టైఅప్ అయ్యి నువ్వెంత ఎదుగుతావని, ఇంత షార్ట్ టైంలోనే నువ్వెంత సంపాదించగలవని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు ఇదంతా అనుకుంటే నీ పక్కన నేనే ఉండి సపోర్ట్ చేసేవాడిని. బుద్ధి తక్కువ డెసిషను మా అమ్మ నాన్నల మాట విని తీసుకున్నాను. మా మరదల పొలంలో నుంచి పడుద్దలే ఫ్లైఓవర్ అనుకుంటే ఎక్కడో దూరంగా వేరే వాళ్ళ పొలాల సైడ్ నుంచి పడింది ఆ ఫ్లైఓవరు. వీళ్ళ పొలం 10 ఎకరాలున్నా ఎకరం 2 లక్షలకు మించి లేదు. ఉన్న ఆ పొలం కాస్త వాళ్ళమ్మ నాన్నలు కావాలంటే అదే ఉంచుకోమంటున్నారు. నాకు ఇష్టం లేదు, దానికి డివోర్స్ ఇచ్చేస్తాను, మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా ఫ్యామిలీ ఉంది నా మీద ఆధారపడే, మన ప్రేమ అంటే నీకు ఎంత వాల్యూనో నాకు తెలుసు, నా కోసం నువ్వేమైనా చేస్తావని తెలుసు, వాళ్ళని సెటిల్ చేసేద్దాం, తర్వాత ఫుల్ టైం నేను నీతోనే ఉంటాను, ఇక నుంచి అన్నీ ఇద్దరం కలిసే చూసుకుందాం అనేసరికి ఇప్పుడు ఈ డబ్బులు లేవు నా దగ్గర, ఈ లాభాలు రాలేదు, నేను బిజినెస్లో నిలదొక్కుకోలేదు అంటే నువ్వు తిరిగి రావు కదో అనేసరికి చచ్చ అలాంటిదేమీ లేదంటే ఆఫీసు నడి మధ్యలోకి తీసుకెళ్ళి పిన్హీల్ వేసుకుంటాను నేను. దాంతో తీసి నోట్లో దవళ్ళ పళ్ళన్నీ కదిలిపోయిన దాకా కొట్టి అక్కడి నుంచి పోలీసుల్ని పిలిపించి అప్పచెప్పి గెంటేసి తుక్కు ర్యాక్ కొట్టించాను వాడినే. నిజమే, ఒక్కటి ఓపెన్గా చెప్తున్నాను, నా ఈగో సాటిస్ఫై అయిందే. వాడు నన్ను ఆ రోజు చేసిన అవమానానికి వాడికి టిట్ ఫర్ టాట్ చేయాలనుకున్నాను, చేశాను. నా మనసు ప్రశాంత పడిందే. మళ్ళీ లాంటి వాళ్ళని నా లైఫ్లోకి రానివ్వాలనుకోలేదు. దాంతోనే ఇలా బతికేస్తున్నాను. గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుక్కున్నాను, బెంచ్ కార్ ఉంది, దానికి తోడు BMW ఉంది, ఇలా ఆఫీస్ ఉంది, లాభాలు వస్తున్నాయి, లైఫ్ ఇలా సాగిపోతుంది. నీలాంటి వాళ్ళకి స్టార్టప్స్లో ఎంకరేజ్మెంట్ ఇస్తూ పెట్టుబడులు పెడుతూ ఇలా కూడా నా వ్యాపారాన్ని నేను పెంచుకున్నాను. ఇలా ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది. అంతా దాంట్లో ఉన్న బాధ ఒక్కటే దేవా, ఏంటో తెలుసా, మీ అమ్మా నాన్నల్లాగా ప్రేమించే తల్లిదండ్రులు నాకు లేరు. నీ భార్యని నువ్వెంత ప్రేమిస్తున్నావో కనీసం అందులో ఒక్క 10% అయినా సరే నిజాయితీగా ప్రేమించే మగాడెవడు కనిపించలేదు అనేసరికి మేడం మీ లైఫ్ చాలా బాగుంటుందండి అనేసరికి చెప్పుకోవటానికేగా అన్నట్టు సిబ్లింగ్స్ లేరా నీకు అంటే లేరండి, నేను ఒక్కడిని ఉంటే బాగుండేదే, బహుశా వాళ్ళైనా సరే
నీలా మంచివాళ్ళైతే నేనే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకొని ఉండేదాన్నే. మీ అమ్మ నాన్నల్ని నాకు పరిచయం చేయవా దేవా? నాకు ఎటు పేరెంట్హుడ్ అంటే ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళతో కొంతకాలం గడపాలని ఉందే. నా మనసు షేర్ చేసుకోవాలని ఉందే. అమ్మా నాన్నల ప్రేమని చూడాలని ఉందే అంటే తప్పకుండా మేడం అన్న తర్వాత సరే మీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుందేమో నీకోసం అంటే లేదులేండి మేడం వెళ్తాను నేను కూడాను అన్నాక మరీ ఎక్కువ టైం ఉండకో ఒకటే కదా అనేసరికి లేదులే మేడం వెళ్తానన్నాక దేవ ఆ అమ్మాయి గురించి విని బాధ అనిపించిందే. ఆ తర్వాత చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. చేసేసరికి బిజినెస్లో సక్సెస్ వచ్చింది. దాంతో ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మేడం మీకు గుడ్ న్యూస్ అంటే నేను చెప్పాలి ముందు మీరు చెప్పండి అంటే లేదులే నువ్వే చెప్పు అందే. అనేసరికి మన బిజినెస్ సక్సెస్ అయింది మేడం, లాభాలు రావటం స్టార్ట్ అయినాయి అన్న తర్వాత అవునా నిజంగా చాలా హ్యాపీ న్యూస్. ఎప్పుడు రాసుకుందాం ఇంతకీ ఇక నుంచి బిజినెస్ నీ పేరు మీదే పెట్టేసుకుందో కానీ ఇంతకీ ఆర్ సొల్యూషన్స్ అని స్టార్ట్ చేసావు ఆర్ అంటే రోజాయేగా అనేసరికి నవ్వేశాడు. భార్యకి నువ్వు ఇచ్చేస్తాను చాలా గొప్పది. ఆ అమ్మాయి నిజంగా చాలా అదృష్టం చేసుకుందే. ఆడపిల్లలు జీవితాంతం ఎంతమంది ఉన్నా ఎంత డబ్బు ఉన్నా చుట్టూ అమ్మా నాన్నలు చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరున్నా లైఫ్ పార్ట్నర్ అనేవాడు ఒక్కడు కరెక్ట్గా ఉంటే చాలు జీవితంలో అనుకుంటుంది. ఆ విషయంలో మీ ఆవిడ ఏం చదువుకోకపోయినా పల్లెటూరు పిల్లైనా చాలా అదృష్టవంతురాలు అన్న తర్వాత ఓ మంచి రోజు చూసి ఈ మంచి రోజులు పిచ్చి పోదా దేవా నీకు అంటే ఏమో మేడం చిన్న సెంటిమెంట్ అన్న తర్వాత మొహం వెలిగిపోతుంది. నీ స్మైల్ చాలా అందంగా ఉంటుంది. నువ్వు వచ్చిన రోజు నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఆ నవ్వులో బహుశా సిరి దాగుందేమో అందుకే నువ్వెందులో చేపెట్టినా కలిసి వస్తుంది నీకు అంటే థ్యాంక్ యూ మేడం అన్న తర్వాత మీరేదో చెప్పాలన్నారు మేడం అంటే నేను ఎప్పటి నుంచో ఒక కల కన్నాను. ఈ బిజినెస్ పెట్టిన దగ్గర నుంచి దీన్ని ఇంటర్నేషనల్ వైడ్ డెవలప్ చేయాలని. సో అబ్రాడ్ వెళుతున్నాను నేను అంటే అంటే ఏంటి మేడం మన బిజినెస్ నేను స్టార్ట్ చేసిన బిజినెస్ చాలా నచ్చేసిందంట. దాంతోనే ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా నాతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నారు. ఆ విషయం గురించి మాట్లాడి కాంట్రాక్ట్ సైన్ చేయించుకురావడానికి వెళ్తున్నాను. ఓ 15 days ఉండను అనేసరికి కంగ్రాచులేషన్స్ మేడం అంటే ఇది నా డ్రీము. ఇది నెరవేరిపోతే నాకు ఇంతకన్నా పెద్ద కళ ఇంకేమీ లేదు. నా బిజినెస్ ఇక నుంచే ఇప్పటి వరకు తక్కువ టర్న్ ఓవర్ ఉన్నదల్లా చాలా ఎక్కువ టర్న్ ఓవర్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పిన తర్వాత ఈ 15 రోజులు కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్పటం కాదు నువ్వే చూసుకోవాలి ఈ బిజినెస్ కూడాను అన్నాక అలాగే మేడం తప్పకుండా అన్నాడు. సరే మరి నేను రేపే బయలుదేరేదే అన్న తర్వాత నేను వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు పిలిపించి పరిచయం చేయాలి అంటే ఓకే మేడం అన్నాడు. ఆ అమ్మాయి నెక్స్ట్ డే బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఒక 4-5 రోజులు దేవా ఆఫీస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకటే వర్క్ రాత్రి 1 గంట వరకు 2 వరకు ఉండి చేసుకోవటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు సడన్గా శ్రీకి ఫారెన్ ఫోన్ వచ్చింది. వస్తే వాళ్ళ ఆఫీస్లో ఉండే మేనేజర్ కాల్ చేశాడు. కాల్ చేస్తే ఏమైంది సార్ అని అడిగితే మేడం దేవా సారు 10 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదండి అనేసరికి వాట్ అనేసరికి మీరు వెళ్ళిన తర్వాత ఒక 5 రోజులు ఆఫీస్కి వచ్చారు మేడం, తర్వాత ఈ 10 days నుంచి సార్ ఆఫీస్కి రావట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది ఫోను, వాళ్ళ ఇల్లు అడ్రస్సు నాకేమీ తెలియదు, ఆఫీస్కి వస్తున్నారు వెళ్తున్నారు పర్సన్స్ ఎక్కడ వర్క్స్ అక్కడే ఆగిపోయాయి మేడం అనేసరికి నేను 2 daysలో బయలుదేరుతానని శ్రీ ఆగమేఘాల మీద బయలుదేరి ఇక్కడికి వచ్చిందే. వచ్చేపాటికి ఆఫీస్ అంతా అస్తవ్యస్తంగా ఉందే. ఒకవైపున అటు దేవా మొదలుపెట్టిన మిగతా వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. కూర్చునేసరికి ఆ అమ్మాయి మొత్తం బాధ్యత తనే తీసుకొని ఒకవైపు ఆఫీస్ని మళ్ళీ యథాతథమైన స్థితిలోకి తీసుకురావడానికి 3 రోజులు టైం పట్టింది. ఆ తర్వాత మేనేజర్ని పిఏని పిలిచి ఇక నుంచి మీరు హ్యాండిల్ చేసుకోండి అన్నట్టు దేవా ఏరియా చెప్పినట్టు గుర్తు ఎక్కడుంటాడో దాంతో ఇంటి అడ్రస్ కనుక్కోమనమని చెప్పింది. చెప్తే ఆఫీస్లో ఉన్న ఒకళ్ళకి తెలుసంట దేవా సార్ అడ్రస్ అనేపాటికి ఆ అమ్మాయి కారు వేసుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడున్న వాళ్ళందరినీ ఈ ఇంట్లో దేవా అని ఒకళ్ళు ఉండాలి కదా, ఎక్కడుంటారు అనేపాటికి ఆ కింద పోర్షన్లోనండి అని చెప్తే వెళ్ళేసరికి ఇంటికి తాళం పెట్టుంది. ఆ పైన ఉన్న ఇల్లుగల్ల వాళ్ళని ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళేమీ సమాధానం చెప్పలేదు. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఆ అమ్మాయిని అదోలా చూస్తుండే. ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు.
ఈలోగా మేనేజర్ని దేవా ఫోను సిగ్నల్స్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడమని, లాస్ట్ లొకేషన్ ఎక్కడ పడిందో చూడమనమని కనుక్కోమని చెప్పింది శ్రీ. ఆ తర్వాత వెళ్ళిన మేనేజరు, మేడం ఒక బార్ నుంచి వస్తున్నాయండి అనేపాటి. వాట్ అంది శ్రీ. అంటే తనతో చెప్పినట్టు గుర్తు. దేవా ఒకసారి పార్టీ ఇస్తే తాగుతావా దేవా, అలవాటుందా అని అడిగింది శ్రీ. అంటే లేదు మేడం, మీకు అన్నాడు. అబ్బాయిగా నువ్వు తాగవు కానీ నేను తాగాలంటావా? అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి ఏ చెడు వ్యసనాలు నేర్పించలేదు మేడం, దాంతోనే నాకు మందు వాసనన్నా సిగరెట్ వాసనన్నా పడదండి అన్నాడు. అలాంటి వాడు బార్లో ఉండటం ఏంటి అనే దాంతో ఆ అమ్మాయి బార్ దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప తాగి గడ్డాలు పెరిగిపోయి పిచ్చోళ్ళ పడిపోయి ఉన్నాడు దేవా. అసలు తనేనా నేను చూసిన దేవా అని దగ్గరికి వెళ్ళి చూసే ఆ బార్ వాడిని, ఎన్ని రోజులైంది ఇతను వచ్చి ఇక్కడికి అని అడిగేపాటికి, మాది 24 hours ఓపెన్లోనే ఉంటుంది మేడం, సార్ వచ్చే ఒక 10 రోజుల దాకా 10 రోజులు దాటే అయినట్టుందండి అన్న తర్వాత, ఇలా మనిషి పడిపోయి ఉంటే అలా చూస్తూ ఊరుకుంటున్నారేంటే, మాకెందుకు మేడం, సార్ డబ్బులు పడేశారు, ఆయన కావాలన్నది తెచ్చి పెడుతున్నాము, ఫుడ్ తీసుకున్నాడా లేదండి, ఆయన ఫుడ్ ఆర్డర్ ఇవ్వరు, మందు మాత్రమే తాగుతున్నారు అనేపాటికి దగ్గరికి వెళ్ళి చూస్తే స్పృహలో లేడు. దాంతో మేనేజర్ని పిఏని పట్టుకోమని కారులో పడేసుకొని ఆ అమ్మాయి అసలు తన ఇంటి దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళదో. తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని లోపల పడుకోబెట్టమంది దేవాని. పడుకోబెట్టిన తర్వాత డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి చూసి, అమ్మ ఇంకొక 2-3 రోజులు ఇలాగే తాగుంటే ఎలాంటి రిగ్రెటులు తీసుకోకుండా శుభ్రంగా పొయ్యి ఉండేవాడు, నువ్వు ఎత్తేసుకొని ఉండేదానివే, చదువుకొని ఉన్నాడమ్మా, ఏంటి చదువుకున్న కుర్రాడైనా ఇలా చేయాల్సిన పనులు ఏంటమ్మా, ఇది సంస్కారం లేకుండాను ఆ తాగటం ఏంటి, టాక్సిక్ అయిపోయేంత, దట్టు ఫుడ్ తీసుకోకుండా ఎంత డేంజరో తెలుసా అమ్మ హెల్త్కి అని ఆయన మందులు రాసి సలైన్లు పెట్టి వెళ్ళిన తర్వాత 24 గంటల సేపు ఆ తాగిన మత్తులో నుంచి దేవా బయటికి రాలా. ఆ తర్వాత లేచి చుట్టూ చూసేసరికి ఆ అమ్మాయి అక్కడే చేతులు కట్టుకొని నుంచుంది. ఆ అమ్మాయి ఇంట్లో 2 అమ్మాయిలు సర్వెంట్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళని తాగటానికి ఏదైనా తీసుకురమ్మని అనేసరికి తెచ్చి పోయండి నోట్లో అంటే పోసారు దేవాకి. పోసిన తర్వాత కాస్త ఓపిక వచ్చి లేచి కూర్చున్నాడు. కూర్చునేసరికి ఆ అమ్మాయి ఎదురుగా నిలబడిందే. నిలబడితే తల దించుకొని కూర్చున్నాడు. పిచ్చి పట్టిందా నీకు, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, నా దగ్గరకు వచ్చావో మేడం 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 అన్నావు, స్టార్టప్ ప్లాన్ అన్నావు, ఎక్స్ప్లెయిన్ చేసావు, పెట్టుబడి పెట్టాను, అది డెవలప్ అయింది అన్నావు, అంతా బాగుంది, లాభాలు వస్తున్నాయి మేడం అన్నావు. ఆ తర్వాత పూర్తిగా నువ్వు నీ భార్య పేరు మీదకి మార్చేసుకుంటానన్నావు, సైన్ చేసుకుందాం అని చెప్పాను. నేను నా బిజినెస్ కూడా నిన్ను నమ్మి నీకు అప్పచెప్పి వెళ్తే ఇలాగేనా నువ్వు చేయాల్సిందే, ఇదే నా సంస్కారవంతుల లక్షణం, ఏం నమ్మి పెట్టానంటావు నీ మీద నేనంత పెట్టుబడే, అసలు ఆ తాగటం ఏంటి, నువ్వేంటి, ఆ బారుల్లో పడిపోవటం ఏంటి, ఇంటికి తాళాలు వేసి ఉండటం ఏంటి, నాకు మెసేజ్ ఫోను చేయకపోవటం ఏంటి, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అసలంత తాగాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు, నీకేమైనా పిచ్చి పట్టిందా, వెర్రెక్కిందా, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో, ఏం పిచ్చి పనులేవే అని అరిసేసింది శ్రీ. అరిసేసరికి మోకాళ్ళ మీద కూర్చుని దేవ పేగులు తెగిపోయేలాగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే లోపలున్న సర్వెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అమ్మాయి వెళ్ళమన్నట్టు చేత్తో సైగ చేసి డోర్ దగ్గరికి వేసేసరికి అమ్మాయి కూడా మోకాళ్ళ మీద కూర్చుని, ప్లీజ్ నువ్వు అలా ఏడవకో, నేనేదో కోపంలో అనేశాను, నీకు డ్రింకింగ్ అలవాట్లేదు కదా, ఎందుకు ఇంత తాగేశావు, నువ్వు చాలా రెస్పాన్సిబుల్ కదా, నేను నిన్ను నమ్మే నా ఆఫీస్ బాధ్యతలు కూడా అప్పచెప్పి వెళ్ళాను కదా, వెళ్ళేటప్పుడు కూడా నవ్వుతూ ఉన్నావు కదేవా, ఏం జరిగింది అసలు, ఈ తాగటం ఏంటి, ఈ పడిపోవటం ఏంటి అనేసరికి ఆ అమ్మాయిని కౌగిలించుకొని గట్టిగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేశాడు. ఏడ్చేపాటికి ఏడవద్దు ప్లీజ్ అంటూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టరు సెలైన్ పెట్టి బాగా దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నాడమ్మా, ఏదో చాలా స్ట్రెస్, చాలా డిప్రెషన్ తీసుకుంటున్నాడు అన్నాడు ఆయన. అన్న తర్వాత ఆ అమ్మాయిని గట్టిగా ఏమైనా అనేసరికి తల దించుకుందే. నేను చూసుకుంటాను డాక్టర్ అంటే జాగ్రత్త అమ్మా అన్నాక ఆయన వెళ్ళిపోయి పనివాళ్ళు కూడా వెళ్ళాక ఆ రోజు రాత్రే ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళిందే. వెళ్ళేసరికి అలా కళ్ళు తెరుచుకొని తిరుగుతున్న ఫ్యాన్ వైపు పిచ్చోళ్ళ చూస్తున్నాడు. ఆ అమ్మాయి దేవా అనేసరికి లేచి కూర్చున్నాడు.
కూర్చున్న తర్వాత ఏమైంది దేవా, అసలు నేను చూస్తుంది దేవానేనా, నువ్వేనా? కల్లా కపటం లేకుండా గలగలా పారే గోదారిలాగా మాట్లాడే నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు? అసలు ఏం జరిగిందే? ఐఎమ్ రియల్లీ సారీ, నేను హర్ట్ చేశానని అర్థమైందే, కావాలని అనలేదు అనేసరికి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నాడు. చేతిలోకి చేయి తీసుకొని ఏం జరిగింది దేవా అని అడిగితే, నేను మోసపోయాను, నమ్మక ద్రోహానికి వెన్నుపోటుకి గురయ్యాను అనేసరికి, ఎవరు చేశారో? మన ఆఫీసులో నేనా, నిన్న, లేదా ఇంకెవరైనానా? కల్లో కూడా అలా జరగదుగా దేవా, శత్రువు కూడా నీతో మిత్రుడైపోతాడుగా, పగస్తుడు అనుకున్న వాడు కూడా ప్రేమని కురిపిస్తాడు నీ మంచితనానికి. ఏం జరిగిందనే పాటికి నా భార్య నన్ను నిలువున ముంచేసిందే, నా ప్రేమని చేతగంతనంగా తీసుకుందనే పాటికి ఆ అమ్మాయి హతాశురాలే. అసలు ఏం జరిగిందనేసరికి, మీరు వెళ్ళిన తర్వాత నేను 5 రోజులు మీ ఆఫీస్ వర్క్స్ ఒకవైపున నా వర్క్స్ చూసుకుంటూ నైటు లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 1 గంటకి నా భార్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎంతసేపటికి వస్తావు ఇంటికి అని అడిగింది. బయట విపరీతమైన గాలి వర్షం మొదలైపోయింది. దాంతోనే నా వైఫ్కి వర్షం పడేటప్పుడు బిర్యానీ తినటం అంటే ఇష్టం, బిర్యానీ ప్యాక్ చేయించుకొని వెళదాం, సర్ప్రైజ్ చేద్దాం అని ఆ రోజు సందకాడే వెళ్ళి తన కోసం నేను ఎప్పుడో ఆర్డర్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ తన మెడలో పెట్టి నేను బిజినెస్లో సక్సెస్ అయ్యాననే విషయం తనకి చెప్పాలని ఆ రోజు డెలివరీ కూడా తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేయించుకున్నాను. తన సర్ప్రైజ్ చేద్దామని నేను రావటానికి తెల్లవారుజామున 4 అవ్వచ్చు, లేట్ అవుద్దని ఏడిపిద్దామని చెప్పాను. ఆ తర్వాత 1 గంటకి నేను ఆఫీసులో నుంచి బయటకు వెళ్ళి బిర్యానీ అది ప్యాక్ చేయించుకుని వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి వెళ్ళేసరికి మెయిన్ డోరు వేసి లేదు. అబ్బో దీని బద్ధకం రా నాయన, ఈ బద్ధకంతో ఇది డోర్లు కూడా మూసుకోలేదు, ఎవరైనా లోపలికి వస్తే ఇంకేమైనా ఉందా అమ్మా అని లోపలికి వెళ్ళి డోరు అలా వేస్తుంటే బెడ్రూమ్లో నుంచే ఒక ఆడది మగాళ్ళతో కలుస్తున్న సౌండ్స్ వినిపించాయి. దాంతో నా బెడ్రూమ్లో నా భార్య ఉండగా ఎవరైనా నా భార్యను ఏమైనా చేస్తున్నారేమో అనే టెన్షన్తో వెళ్తే కనీసం తలుపులు కూడా వేసుకోకుండా మా ఇంటి ఓనర్కి 2 కొడుకులు, పైన 2 పోర్షన్లో వాళ్ళ అన్నదమ్ములు 2 ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములు 2తో నా భార్య నా బెడ్ మీద నా బెడ్రూమ్లో బట్టలు లేకుండా వాళ్ళిద్దరితోనూ క్లోజ్ అయ్యే తను వాళ్ళని మరిపిస్తూ ముడిపిస్తూ వాళ్ళతో సుఖపడుతూ వాళ్ళని సుఖపెడుతోంది అనే పాటికి ఆ అమ్మాయి షాకులో నిలువుగుడ్లేసుకొని అలా కూర్చుండిపోయింది. ఒక్క క్షణం పాటు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. నా గుండె బద్దలైపోయింది. చేతిలో ఉన్న బిర్యానీ కవరు అలాగే వదిలేశాను. ఆ నెక్లెస్ని తీసుకెళ్ళి అలాగే దేవుడి గదిలో పడేశాను, దేవుడి పాదాల దగ్గర అలాగే నిలబడిపోతే చాలాసేపు గంటలు వాళ్ళు క్లోజే. కరెక్ట్గా నా పెళ్ళాం 3:30కి అలారం పెట్టుకుందే. ఆ టైంకి ఇంకా నా మొగుడు వస్తాడు, పదండి అనేసరికి లేచి వాళ్ళు బట్టలు కూడా వేసుకోకుండానే అలా హాల్లోకి వచ్చి నన్ను చూసి ఏం మాట్లాడకుండా 1 నిమిషం నిర్ఘాంతపోయే భయంతో సైలెంట్గా పక్క నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా భార్య నన్ను చూసి షాక్ అయ్యిందే, లేచి ముందు గబగబా బట్టలు వేసుకుందే. ఆ తర్వాత ఏం మాట్లాడాలో, అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కాలేదు శ్రీ. దాంతోనే ఏంటిదంతా, ఎందుకు ఇదంతా, ఏం తక్కువ చేశానని అన్నందుకు ఇప్పుడు ఏంటైతే అందే అనేసరికి కోపం కట్టలు తెంచుకుందే. మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నావా అని, నేనంటే అంత చులకనైపోయిందా అని, నా ప్రేమ అంటే అంత విలువ లేకుండా పోయిందా అని కోపం తట్టుకోలేకపోయాను, ఆవేశం తట్టుకోలేకపోయాను. దాంతోనే చెంపలు వాయించేశాను. ఆ తర్వాత నన్ను కొడతావేంట్రా చేతగాని వెధవ అని తిరగబడి ఒకటేసింది నన్ను. వేసేపాటికి బెల్ట్ పెట్టి 10 బెల్టులు పీస్ అయిపోయిందాకా కొట్టాను. కొట్టేసరికి అవునరా, నువ్వు నా మీద చెయ్యేసి చేసే సంసారం నాకు సరిపోవటం లేదు, నువ్వు ఇచ్చే సుఖం నాకు చాలట్లేదు, అందుకేరా నాకు ఒక మొగుడు ఒక మగాడు చాలకే పిలిపించుకున్నాను. ఇప్పుడేంట్రా నువ్వు ఇక్కడికి నన్ను తీసుకొచ్చిన వారం రోజుల నుంచే నేను వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను,
వాళ్ళ అన్నదమ్ములు నువ్వు లేనప్పుడు నన్ను 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తున్నారు, ఫుడ్ పెట్టిస్తున్నారు, నా ఖర్చులన్నీ నువ్వే చూసుకుంటున్నాను అనుకుంటున్నావా? ఇదిగో చూడు, వాళ్ళు నా కోసమనే కొనిచ్చిన నగలివి, వాళ్ళు నా కోసమనే ఇచ్చిన ఇవి. కొన్నాళ్ళు ఇలాగే సుఖపెడితే ఈ పోర్షను మనకే రాసిస్తామన్నారు, నా పేరు మీద పెడతామన్నారు. నువ్వు తెచ్చే ఇంతోటి ముష్టి జీతంలో నువ్వు రూపాయి సేవింగ్స్ చేయలేకపోతున్నావు. ఇంటి పనులు వంట పనులు చేసుకోవటంతోనే నీ బతుకు ముగిసిపోతుంది. నువ్వు జీవితంలో ఏం సంపాదించగలవు, నాకేమి ఇవ్వగలవు, నా లగ్జరీలు నా కోరికలు ఏం తీర్చగలవు? ఈ మేకప్ కిట్ 20,000, ఈ మేకప్ కిట్ 50,000, ఇవిగో నేను వాడేవి ఇంత కాస్ట్లీ చెప్పులు, కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ హ్యాండ్ బ్యాగులు, నువ్వు ఇవన్నీ నాకు కొనిపెట్టగలవా? నీ అమ్మ బాబుల వల్ల ఆ 2 ఎకరాల పొలం అమ్మినా కూడా ఈ ఒక్క హ్యాండ్ బ్యాగ్ రాదు కదరా అని రెచ్చిపోయి తిరగబడిపోయి మాట్లాడిందే. అంటే కేవలం మన ఇద్దరు రిలేషన్షిప్ డబ్బుతో మాత్రమే ముడిపడిందనమాట. హుసే దిగజారిపోయిన బజార్ దానా, నీకు చెప్పకుండా నేను ఎంత వ్యాపారం పెట్టానో, ఎంత సంపాదించానో, నీ కోసమని నేను పగలు రాత్రి ఎంత కష్టపడ్డానో, పిల్లల్ని కూడా కనకుండా ఆపుకొని నా తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా నీకే చెప్పాలి, సర్ప్రైజ్ చేయాలనే నేనంత తాపత్రయపడ్డాను, నీకేం తెలిసే అనే అక్కడి నుంచి ఇంకొక క్షణం కూడా ఉండాలనిపించలేదు. అమ్మా నాన్నలకి ఈ విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతారో, చచ్చేంత ధైర్యం నాకు లేదు, నేను పోతే వాళ్ళు బ్రతకరు, అలాగని దాంతోనే ఉండేంత ధైర్యము నాకు లేదు. బయటకు వచ్చాను, ఎటెళ్ళాలో తెలియలేదు, ఏం చేయాలో తెలియలేదు. నేను ఏ కలల సౌధం అయితే నిర్మించుకున్నానో, ఎన్ని ఆఫీసులకు తిరిగానో తెలుసా శ్రీ? దాదాపు 1,000 మందిని కలిసి ఉంటాను నేను. అంతమందిలో నుంచి నువ్వు ఒక్కదానివి నాకు పెట్టుబడి పెడతానని ఫోన్ చేసిందే. ఎన్ని సంవత్సరాల కష్టం ఉందో తెలుసా దాని వెనకాల? ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయో తెలుసా? కష్టం అంటే తెలియకూడదనే, భార్యను కూతుర్లా చూసుకోవాలనే నేను ఒక అన్న తండ్రిలాగా ప్రతి అబ్బాయి అనుకుంటాడు. ప్రతి అమ్మాయికే తన తండ్రి మై డాడ్ ఈజ్ మై హీరో అని, ప్రతి ఆడపిల్ల డాడ్స్ ప్రిన్సెస్ అని చెప్పుద్దనే, వాళ్ళ స్థానాన్ని మనం భర్తీ చేసేంత ప్రేమని మన భార్యకి ఇవ్వాలి అనే, అంత దానికోసం ఎంత తాపత్రయపడ్డానో, దాన్ని లగ్జరీల్లో ఉంచాలని, దాన్ని సుఖాల్లో ఉంచాలనే, దానికి నాన్ వెజ్ పెట్టి నేను రసం పోసుకొని తిన్న రోజులున్నాయి. దానికోసమనే నేను ఓవర్ టైములు చేసిన రోజులున్నాయి. దాన్ని నేను ప్రతి దాంట్లో పైనుంచాలని నేను దాని కిందే ఉండేవాడినే. అంతా దాంట్లో కూడా నేను చేసిన దానికి ఎలాంటి విలువ లేదని నాకు అర్థమైంది. దాంతోనే బార్కి వెళ్ళాను. మత్తులో పడిపోతే ప్రపంచం నా గురించి అనుకునే తీసుకోలేకపోయాను. మా అరుపులు కేకలకి చుట్టుపక్కల జనాలందరూ వచ్చి అప్పటికే పోగయ్యే వాళ్ళు ఇదంతా చూసిన తర్వాత, అయ్యో బంగారం లాంటి మొగుడు సుఖపెట్టే సుఖం జాలేదని మీ మొగుళ్ళతో కులుకుతుందంటే ఇల్లుగల వాళ్ళ కోడళ్ళ కిందకు వచ్చి, ఇక సరిపోయింది మీకు, మేము జాలం, అదేదో గుట్టుగా చేసి ఆడవటం జాలదనమాట, ఏంది దానికి ఇల్లు పెడతామన్నారా మీరు అని బయటికి గెంటేశారు. దాన్ని అప్పటికప్పుడే పట్టుకొని చిత్తకు పుట్టేసి వాళ్ళ తోడుకోడళ్ళిద్దరూ. ఏ రోజు ఇలాంటి సిచ్యువేషన్నే పల్లెటూరులో పుట్టి పెరిగినా కూడా శ్రీ నేను ఫేస్ చేయలేదు. దాంతో పెళ్ళానికి దుప్పట్లు మార్చుకుంటున్నావు, పక్కలు మార్చుకుంటున్నావు, పెళ్ళాని చేత మా ఇంటి వాటా పెట్టించుకోవటానికనే దాన్ని మా మొగుళ్ళకి అప్పగించేసి వెళుతున్నావు నువ్వని చాలా నీచంగా మాట్లాడారు. అవి తీసుకోలేకపోయాను. దాంతోనే ఎంత తాగుతున్నానో ఏం తాగుతున్నానో తెలియదు. ఇలా తాగి చస్తేనన్నా పీడ పోద్దనే ఇలా బార్కు వచ్చానని కూర్చుని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేశాడు. ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ విషయం అమ్మా నాన్నలకి చెప్పావా అంటే చెప్పలేదన్నాడు. అనేసరికి ముందు వాళ్ళకు ఫోన్ చేయి అన్నాక కంగారు పడుతూ ఉండుంటారు. రోజుకి 2-3 సార్లు ఫోన్ చేస్తావు కదా, నువ్వు చేయకపోతే వాళ్ళు టెన్షన్ పడరు అని ఫోన్ చేయించితే తను మాట్లాడలేకపోయాడు. ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని, అంకుల్ ఆంటీ నా పేరు శ్రీ, నేను దేవా ఫ్రెండ్నే, మీరు రేపు ఈ అడ్రస్కి రండి, అర్జెంటుగా మీతో మాట్లాడాలన్నాక వాళ్ళు వచ్చారు. జరిగిన విషయం దేవా చెప్పలేకపోతున్నాడని మొత్తం శ్రీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నుంచున్న వాళ్ళమ్మ నాన్న కూర్చుండిపోతే వాళ్ళమ్మ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి, ఏం తక్కువ చేసావురా దానికి, తినక దానికోసమని అంత కష్టపడే అమ్మ నేను నీకు విషయం తెలుసా అమ్మ, పిండి వంటల దగ్గర నుంచి వండి పంపించామమ్మా, ఆ 2 ఎకరాల పొలంలో పంట కూడా మేము పోసుకోలేదు. ఇప్పటికి కూడా ఆ మనిషి ఎదురు ఇంకా 5-6 ఎకరాలు తీసుకొని పుట్టబోయే మనవడు మనవరాలికి 4 రూపాయలు బ్యాంకులో వేయాలనే ముసలాయన కష్టపడుతున్నాడమ్మా. మాకు పల్లెటూరులో తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, మా పరువు పోదా అమ్మా అనేసరికి అంతా దాంట్లో ఆవిడని నువ్వు నోర్ము అని ఆయన, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే ఏం మాట్లాడలేదు. దేవ మాట్లాడకపోతే
ఇప్పుడు దాన్ని ఏలుకుంటానంటావా నువ్వు? నేను మగాణ్ణిరా, ఎంతైనా సరే నేను నీకు న్యాయం ధర్మమే నేర్పించాను తప్ప 10 మందితో పక్క పంచుకున్న ఆడదాంతో నిన్ను సుఖపడమని చెప్పే తండ్రిని కాదు. పదమనే అమ్మ నువ్వు రా మాతో పాటని శ్రీని కూడా తీసుకెళ్ళారు. పెద్ద పంచాయతీ వాళ్ళూళ్ళో. ఆ పంచాయతీలో వాళ్ళ అబ్బాయి ఇలా వ్యాపారం పెట్టాడని, కోట్లు సంపాదిస్తున్నాడని తెలిసి అందితే జుట్టు అందకపోతే కాళ్ళని కాంప్రమైజ్కి వచ్చి రోజా వాళ్ళ అమ్మ నాన్న 4 దెబ్బలు కొట్టయ్యా, గంగకి తీసుకెళ్ళి స్నానం చేయించి ప్రక్షాళన చేయించుకొస్తాము, ఇక నుంచి ఇలాంటి పనులు చేయదులే బాబు నువ్వు వేలుకో అనే పాటికి ఆ అమ్మాయి షాక్ అయిపోయి దేవా తలపట్టు కూర్చొని ఏం ప్రక్షాళన చేయించుకొస్తారు, మీ అమ్మాయి వేరే వాళ్ళతో సుఖపడుతూ నాకు కూడా సుఖాన్ని అందించిందనే విషయాన్ని మీరు 10 మందికి ఎంత సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారండే, నేను మీ అమ్మాయితో కలిసి ఉండలేను అన్న తర్వాత వాళ్ళు ఊళ్ళల్లోనే రాసేసుకొని విడాకుల పత్రాలు విడిపోతారు. అయితే నువ్వు నన్ను వదిలేయొద్దు, నీకు ఇలా డబ్బులున్నాయని వ్యాపారం పెడుతున్నావని ఇలా సంపాదిస్తున్నావని చెప్పకపోవటం నీ తప్పే కదూ, నువ్వు నీకు ఇలాంటి రూపాయి సంపాదించే తెలివితేటలు ఉన్నాయని చెప్పుంటే అసలు ఫస్టే నేను కాల్జార్ ఉండేదాన్ని కాదు కదూ, ఏమైంది మన కాపురం పెట్టిన 10-15 రోజులకే నీ మీద మొహం మొత్తేసిందా, వాళ్ళు అందంగా కనపడేపాటికి కారుల్లో తిప్పేపాటికి లొంగిపోయానా, అప్పుడే తెలుసుంటే ఇలా జరుగుండేది కాదు, నా తప్పు అయిపోయింది ఇంకెప్పుడు చేయను అనేపాటికే శభాషే, ఇప్పుడు కూడా నువ్వు నేను సంపాదించిన కోట్ల కోసం నువ్వు నన్ను కాంప్రమైజ్ అయిపోయి మర్చిపోయా మీ వాళ్ళు గంగా స్నానాలు చేయించి నిన్ను కడిగేసి తీసుకొస్తే నేను ఆ తర్వాత నిన్ను భార్యగా కలుపుకొని వెళ్ళిపోవాలి జీవితంలో అనే కోర్టుకు వెళితే ఎకాఎక్కిన వీళ్ళ అబ్బాయి వ్యాపారం పెట్టారనే పాటికి ఎలిమని 5 కోట్లు అడిగారు. దాంతో ఇంకేమీ వద్దా ధవళేశ్వరం లాకులు, దాంతోపాటు ప్రకాశం బ్యారేజు, దాంతోపాటు హుస్సేన్ సాగరు, అటు చార్మినారు ఇటు తాజ్మహల్ కూడా రాసిస్తారని లాయరు కానీ కట్నం ఇవ్వలేదు, కానీ అత్యాశ, పైగా మీ అమ్మాయి తప్పు చేసి మీ అమ్మాయి చేసినట్టు ప్రూఫ్లు కూడా ఉన్నాయి మా దగ్గరనే, అక్కడికి తప్పు రోజా చేసినా కూడా దేవా 20 లక్షలు ఏలుమని ఇవ్వాల్సి వచ్చిందే, ఇచ్చాక డివోర్స్ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత శ్రీ నేను చూసుకుంటాను కొన్నాళ్ళు మీరు కూడా ఉండండి అనే దేవా వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇక్కడే ఉంచుకుంది శ్రీ. ఆ తర్వాత దేవాని ఆఫీస్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టి నార్మల్ అవ్వాలి, జరిగిపోయిన విషయం మర్చిపోవాలి, ఆ రోజు నువ్వే నాకు చెప్పావు గుర్తుందా, లైఫ్లో ప్రతిదానికి దేవుడు మరొక ఛాన్స్ ఇస్తాడని, ఇలా ఎన్నాళ్ళు ఉండిపోతావో, నువ్వేదో తప్పు చేసినట్టుగా మూవ్ ఆన్ అయిపోవాలి దేవా, ఆఫీస్కి వెళితే పనిలో పడితే కొంత మర్చిపోతావో, నీ లైఫ్లో నువ్వు నచ్చే అమ్మాయి నువ్వు మెచ్చే అమ్మాయి ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారో, ప్రపంచమేమీ గొడ్డుపోలేదు, మంచి అమ్మాయిని చూసి చేసుకుందాగానే పద అని చెప్పి ఆ ఆఫీస్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ఉన్నాక సుమంగళి రామకృష్ణ ఇంకా నువ్వు చూసుకోమ్మా అని చెప్పి దేవాని ఆ అమ్మాయికి అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీ వాళ్ళ ఎదురు ఫ్లాట్లోనే ఖాళీ అయితే దేవాని అక్కడే ఉండమని చెప్పింది శ్రీ. అంతకుముందు దేవాకి పెళ్ళయిందని ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఎప్పుడు దేవాని ప్రేమించలేదు. అంతకుముందు దేవ ఒక మంచి స్నేహితుడు, వెల్ విషరు. ఆ అమ్మాయి దేవా తల్లిదండ్రుల్లో తన తల్లిదండ్రుల్ని వెతుక్కోవాలి, లేని ప్రేమనే చూసుకోవాలనుకుంది. దేవా ఒక మంచి స్నేహితుడిగా లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితో ఉండాలనుకుంది. కానీ ఎప్పుడైతే దేవా లైఫ్లో ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందో, దేవా లైఫ్లో నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో, అప్పటి నుంచి ఎక్కువ స్నేహంగానే ఉంటున్నారు ఇద్దరు కూడాను. దేవాని బయటికి తీసుకెళ్ళటం, కలిసి తినటం, కలిసి కూర్చొని సినిమా చూడటం, ఆ తర్వాత ఆఫీస్ వర్కులు కూడా కలిసి ఇద్దరు షేర్ చేసుకోవటం. ఇప్పుడు పేరేం మార్చక్కర్లేదుగా, ఏ పేరు మీద ఉంచుదామంటావు అని అడిగితే ఎటు శ్రీ మీద కంటిన్యూ అయిపోతుందిగా శ్రీ, అలాగే ఉండనివ్వు అన్నాడు దేవా. అన్న తర్వాత ఏంటి బిఎడ్ లుక్ డివోర్స్ అయినాయనా అనేసరికి ఏం లేదు, కొంచెం ఇలా ఉంటేనన్నా చాలా చండాలంగా చాలా అసహ్యంగా ఉంది, నీకు క్లీన్ షేవ్ ఫార్మల్ హెయిర్ కట్ అలవాటు కదో, ఈ మధ్య ప్రతి ఒక్కడు సినిమాల్ని చూసి ఫాలో అవుతున్నాడు, కానీ అబ్బాయిలు ఏజ్డ్ లాగా ఉంటున్నారు తెలుసా, ఆ బిఎడ్డుల్లో దరిద్రంగా వస్తున్నారు అనేపాటికి ముందు హెయిర్ కట్ చేయించి ముందు ఆ బిఎడ్ దించవయ్యా బాబు, చూడలేక సస్తున్నాం అనేసరికి తీయించుకొచ్చాడు. ఇప్పుడు దేవాలాగా ఉన్నాడు. అన్న తర్వాత కొంతకాలం ఇలా గడిచిపోయింది, 1 ఏడాది సమయం. ఆ తర్వాత శ్రీ దేవాని ప్రేమించడం మొదలుపెట్టింది. దేవాకి
ఆ స్త్రీ మీద మంచి అభిమానం కలిగి ప్రేమని చెప్పలేడు, కానీ ఆ అమ్మాయి లేకపోతే ఉండలేనేమో, చాలా మంచి అమ్మాయి కదా అని ఆ అమ్మాయిని మిస్ అవ్వకుండా ఎప్పుడూ ఆ అమ్మాయి పక్కనే ఉండే, కాసేపు కనిపించకపోయినా ఐ మిస్ యూ అని ఆ అమ్మాయి కాల్ చేయటము మెసేజ్ చేయటము చేస్తూ ఉంటే ఒక రోజున ఇద్దరూ కలిసి అలా కూర్చున్నారు. బయట వర్షం పడుతుంది, మూవీ చూస్తున్నారు. అందులో ఒక లవ్ సీన్ వచ్చింది. దాంతో ఉన్నట్టుండి శ్రీ అలా పాస్ చేసి ఆపి దేవా అని అడిగింది. అడిగితే ఏంటి అన్నాడు. అంటే లైఫ్లో మరో ఛాన్స్ తీసుకోవా, ఇలానే ఉంటావా దేవా అని అడిగితే అబద్ధాలు చెప్పను, ఇలానే ఉంటానని, లైఫ్ని జరిగిపోయిన దాంట్లోనే పెట్టి అలాగే గడిపేస్తానని. మేబీ ఎంత టైం పట్టుద్దో తెలీదు, మరొకళ్ళు నా లైఫ్లోకి మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా ఇంకొకసారి లైఫ్లో ఇంకో ఛాన్సు తీసుకుంటాను శ్రీ. అంటే అదేదో మనిద్దరమే తీసుకుందాంగా ఆ ఛాన్సు, నేనేమీ సిగ్గుపడాలనుకోవట్లేదు. ఒకరోజు నీతో అన్నాను, నీలాంటి మంచి అబ్బాయి దొరికితే ఆ అబ్బాయిని ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అని. నీకన్నా మంచి అబ్బాయి ఇంకెవరుంటారు దేవా? అలాగే ఇంకొక విషయం చెప్పనా, నువ్వు పోయిన నీ భార్యకి ఇచ్చినంత ప్రేమే నీ లైఫ్లోకి వచ్చే మరొకళ్ళకి కూడా ఇవ్వగలవా? లేదంటే ఆ రోజు అంత ప్రేమించబట్టే నీ వైఫ్ లీనియస్ తీసుకుని లిబర్టీ తీసుకుని తప్పు చేసింది కాబట్టి రేపు వచ్చే భార్యతో ఓవర్ స్ట్రిక్ట్గా ఉంటూ దూరం పెడుతూ డామినేట్ చేస్తూ ఉంటావా అనేసరికి నవ్వి ఆ అమ్మాయి చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు నిర్భయంగా చెప్పావు నీ మనసులో మాట. ఎవరో మన లైఫ్లోకి వచ్చే మన జీవితంలో ఏదో చీకట్లు నింపేశారని, మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చే మరొకళ్ళని బాధ పెట్టే రకం నేను కాదని, మరి మన ఇన్నాళ్ళ స్నేహంలో నీకు అర్థం కాలేదా శ్రీ? అన్న తర్వాత ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండిపోయాను. అమ్మా నాన్నల ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఒక మగాడు నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలియదు. నీ లైఫ్లో నాకు ప్లేస్ ఇస్తావా దేవా? పెళ్లి చేసుకుందామా అని అడిగింది శ్రీ. అడిగేపాటికి నేనే అందాం అనుకుంటున్నాను, నువ్వెప్పుడు ఏది చెప్పాలన్నా చాలా ఆలోచించి అంటే మంచి రోజు చూసి చెప్దామని. ఓరి బాబోయ్, నీకు బదులు నేనే మంచి రోజు ఇదే అనుకుని చెప్పాననుకో అన్నాక మంచి రోజు చూసి ఓకే చేసుకుందాం అన్నాడు. అన్న తర్వాత నువ్వు నాయనా అన్న తర్వాత ఏదో పల్లెటూరులో పుట్టేశానుగా, పోవులే ఈ జన్మకే అని వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి చెప్తే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. వాళ్ళేమీ సిగ్గుపడలేదు, వాళ్ళేమీ భయపడలేదు, బిడియపడలేదు. కొడుక్కి శ్రీకి ఈసారి చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించారు. ఆ తర్వాత ఫస్ట్ నైట్లు అయిపోయినాయి, హనీమూన్లు అయిపోయినాయి. నిజంగా ఒక మగాడు ఒక ఆడదాన్ని ఇలా ప్రేమించగలడా, అసలు భర్తగా ఇలా చూసుకుంటాడా అన్నట్టు దేవ పొద్దున్నే లేవగానే ఒక కాఫీతో చెప్పే గుడ్ మార్నింగ్, ఇద్దరు కలిసి కూర్చొని చేసే బ్రేక్ఫాస్ట్. పెళ్ళైన తర్వాత 2 పళ్ళాలే లేవు, 2 దిళ్ళే లేవు వాళ్ళ బెడ్ మీద. ఎప్పుడూ అతని గుండెల మీద పడుకోవటమే ఆ అమ్మాయే. నిజంగా తల్లిదండ్రులు ఇంత ప్రేమిస్తారా అన్నట్టు అత్తమామల అమ్మాయిని చాలా ప్రేమతో చూసుకుంటే, వెళ్ళొద్దు మాతోనే ఉండండి అనే చేతులు పట్టేసుకుంటే, కొన్నాళ్ళమ్మా మీరు సరదాగా ఉండండి, నువ్వు కడుపుతో ఉండే టయానికి వచ్చేస్తాం ఇక మొత్తం అక్కడే సెటిల్ చేసుకొని అన్న తర్వాత అలాగే నందే 5 సంవత్సరాలు ప్రేమలో స్వర్గం అంటే ఎలా ఉంటుందా భూమి మీద, దేవుడే భర్తగా వస్తే ఇలానే చూసుకుంటాడా భార్యని అన్నట్టు ఆ అబ్బాయి తను వేరు కాదన్నట్టు, అర్ధనారీశ్వరం అన్నట్టు ఒకళ్ళల్లో ఒకళ్ళు ఒదిగిపోయి కలిసిపోయి ఆ తర్వాత 5 ఏళ్లకి శ్రీ గర్భవతిగా ఉందని తెలిసి ఇక ఉన్న ఆ పొలము ఇల్లు కూడా అమ్మేసుకొని ఆవు గేదెల్ని ఎక్కడికే తెచ్చేయమని విల్లా కొనేసుకున్నారు దేవాశ్రీ. అక్కడికి వచ్చేసారు సుమంగళి రామకృష్ణ. కోడల్ని దగ్గరుండి చూసుకొని డెలివరీ అయ్యాక ట్విన్స్ పుట్టారు, 2 బాబులు. ఆపరేషన్ చేయించేసుకుంది శ్రీ. అత్తమామలు ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ భార్య భర్త ఆఫీస్కి వెళ్ళొస్తూ ఎంతో అన్యోన్యంగా, నిజమైన ప్రేమకి అర్థం ఇది, నిజమైన పెళ్ళికి సార్థకత ఇది అన్నట్లు చాలా క్లోజ్గా ఉండే ఆనందంగా వాళ్ళ జీవితం ఇలా ప్రశాంతంగా సాగిపోతోంది. ఆ రోజు దేవుళ్ళలాంటి మొగుణ్ణి కాలదన్నుకున్నందుకు అక్రమ సంబంధాలకే పెద్దపీట వేసి అత్యాశతో
పరాయి మగాళ్లతో కాలు జారి తన జీవితాన్ని తనే పతనం చేసేసుకుంది రోజా. ఎప్పుడైతే దేవా 20 లక్షలు ఇచ్చాడో అవి తీసుకున్న రోజా వాళ్ళ అమ్మ నాన్నలు మెల్లగా ఆ డబ్బుల్ని తీసుకొని రోజా అన్నల్ని సెటిల్ చేసుకుని ఒకడితో కాలు జారినా 100 మందితో కాలు జారినా కాలు జారినట్టే కదా, దీనికి ఎటు డబ్బు పిచ్చుందే, చూడటానికి బాగానే ఉంటుంది అనే దాంతో కూతుర్ని వేసిగా మార్చేసి బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి పడకలకి పంపిస్తూ కూతుర్ని ఆ ఊళ్ళో ప్రెసిడెంట్లని సర్పంచ్లని కార్పొరేటర్లని అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గర కూతుర్ని రెడీ చేసి పంపిస్తూ కూతురు వల్ల వాళ్ళు బాగుపడి బిల్డింగులు కట్టుకున్నారు, పొలాలు కొనుక్కున్నారు, వ్యాపారాలు పెట్టుకున్నారు, పిల్లల పేరు మీద ఫిక్స్డ్లు వేసుకున్నారు, బంగారాలు చేయించుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత విచ్చలవిడిగా తిరగటమో ఏమో కానీ వాళ్ళు ఎలా కావాలంటే అలా అనుభవిస్తారు కాబట్టి వాళ్ళకున్న సుఖవ్యాధులన్నీ రోజాకు కూడా వచ్చే ఆ తర్వాత ఆ రోగాలు కమ్మేసి ఆ రోగాలకి మందులు కూడా లేక మనిషి క్షీణించిపోయి ఎముకలు గూడైపోయేసరికి గొడ్ల చావిట్లో మూలకే ఒక స్టోర్ రూమ్ ఉంటే దాంట్లోకి హీట్ చేసి రోజుకి అంత జావు పోస్తూ మందులు ట్రీట్మెంట్ కూడా లేదు కాబట్టి కొద్ది కాలంలోనే రోజా మంచాన పడి తీసుకొని చనిపోయింది. ఆ విషయం తెలిసి వాళ్ళ అమ్మ నాన్నలేమీ బాధపడలేదు. కుటుంబం కోసం ఉపయోగపడిందిలే కన్నందుకు అనుకొని దులిపేసుకొని ఊరుకున్నారు. ఆ విషయం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసిన సుమంగళి రామకృష్ణ దేవాకి చెప్పాలని అనుకోకపోయినా దేవాకి శ్రీకి కూడా తెలిసిందే. మంచి లైఫ్ని నాశనం చేసుకుంది, దేవుళ్ళ లాంటి భర్తని కాలదన్నుకుంది, అతని మంచితనాన్ని చేతగాంతనంగా చులకనగా చేసుకునే జీవితాన్ని తనే సర్వనాశనం చేసుకుందని శ్రీ బాధపడిందే. ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి కలగాలనుకున్నాడు దేవా. సుమంగళి రామకృష్ణ కోడల్ని కూతుల్లా చూసుకోవాలనుకున్నందుకు ఇలా చివరికి కన్నవాళ్ళ చేతుల్లోనే కడతేరిపోయిందని తెలిసి చాలా బాధపడ్డారు. వీళ్ళు మాత్రం సంతోషంగా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆనందాలతో వీళ్ళ జీవితాలు సాగిపోతూ ప్రశాంతంగా నిజంగా ప్రేమించుకునే భార్యాభర్తలంటే ఇలా ఉంటారన్నట్టు వీళ్ళ జీవితాలు ఆనందంగా సాగిపోతున్నాయి. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.